ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన బ్రహ్మసూత్రాల్లో 9వ అధికరణం ప్రాణాధికరణం మొదలు పెట్టుకోవాలి. వాళ్ళ ఈ అధికరణంలో ఒకే సూత్రం ఉన్నది, అతహయేవ ప్రాణః అని. మళ్ళీ ఇంతే విషయము, మనము కొన్ని సూత్రాలుగా కొన్ని అధికరణాలుగా ఈ ఉన్నదంతా ఏమి, ఈ ఉన్నదంతా పరబ్రహ్మమే అని తెలుసుకుంటూ వస్తూ ఉన్నాము. జాగ్రత్తగా అన్వయం చేసుకుంటూ చూసుకుంటూ వస్తూ ఉన్నాము. పోయిన వారము ఆకాశాధికరణం చూసుకున్నాము. ఆకాశాధికరణంలో ఏం చేశాము? ఆకాశం అనగానే మనకేం తెలుస్తుంది? ఆకాశం అనగానే అదిగో బయట ఉన్న ఆకాశం ప్రసిద్ధంగా తెలుస్తుంది కదా మరి. కాబట్టి ఆకాశం అంటే మనకు ఉపనిషత్తు ఎక్కడైనా సరే ఆకాశం అని చెప్పిందనుకో, కాబట్టి మనకు తెలిసిన ఆకాశం ఏమి? బయట మనకు కనిపించే ఆకాశం. అదే ఇది అనుకుంటాము. కానీ కాదు. అంత మాత్రమే కాదు. ఎవరు చూస్తున్నారు, వాళ్ళ బుద్ధిని బట్టి, వాళ్ళ శ్రద్ధను బట్టి విషయము వాళ్ళకు ఆ విధంగా అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆకాశాన్నే తీసుకుందాము. పోయిన వారము, అంతకన్నా ముందు వారము డిస్కస్ చేశాం కాబట్టి మనకింకా చాలా క్లియర్‌గా ఉంటుంది. ఆకాశం అనగానే వెంటనే మనకి గుర్తుకొచ్చేది బయట ఉన్న భూతాకాశం. ఆ జడాకాశం ఏదున్నదో పంచభూతాల్లో ఆకాశం తెలుస్తుంటుంది. అయితే కొంచెం ఆలోచిస్తే మనకు ఇంకొక ఆకాశం గూడా తెలుస్తుంది. ఆ భూతాకాశమే కాకుండా హృదయాకాశమని ఇంకొకటుంటుంది. హృదయాన్ని గూడా ఆకాశంగానే చెప్తూ ఉంటారు. హృదయాకాశమని పిలుస్తూ ఉంటారు. కాబట్టి అవును, నాకు తెలుసు. హృదయాకాశం అని గూడా అంటారు. నాకు తెలుసు అని గూడా అంటాము. ఎందుకంటే మనకు తెలిసిన విషయమే. ప్రసిద్ధంగా ఆకాశం అని అనగానే బయట ఉన్న భూతాకాశం గుర్తుకొస్తుంది గానీ, కొంచెం ఆగి ఆలోచిస్తే అదేనా? ఏ కాంటెక్స్ట్‌లో చెప్తున్నారు అనగానే, ఓహో! మనసు గురించి చెప్తున్నారు. హృదయాకాశంలో జరుగుతూ ఉన్న మనఃఫలకం పైన కదులుతూ ఉన్న దృశ్యాలు, అక్కడ కనిపిస్తూ ఉన్న విషయాలు అని తెలుస్తుంది. ఇంకా కొంచెం ఓపిక చేసుకొని, ఇంకా కొంచెం దానికన్నా వెనక్కి వెళ్లి చూస్తే ఇంకొక ఆకాశం కూడా మనకు తెలుసు. దాన్ని చిదాకాశం అని పిలుస్తారు. ఈ చిదాకాశాన్నే చిదంబరం అని గూడా పిలుస్తారు. ఈ చిదాకాశము కూడా మనకు తెలుసు. చిత్ చైతన్యం అయి ఉన్నది. భగవత్ స్వరూపము, బ్రహ్మస్వరూపమై ఉన్న చిత్. ఇప్పుడు కానీ మనం వెంటనే ఆకాశం అనగానే భూతాకాశాన్నే ఎందుకు గుర్తు చేసుకుంటాము అంటే, ప్రసిద్ధంగా లోకంలో ఎక్కువగా ఆకాశం అనగానే ఈ భూతాకాశాన్నే వాడుతారు కాబట్టి. మనం ఇప్పుడు చేస్తూ ఉన్న సాధన ఏమి అంటే, ప్రసిద్ధంగా ప్రపంచంలో, లోకంలో లోకులు ఏదైనా ఒక మాట అనగానే, ఆ శబ్దం వినగానే, మనకు మనసులో ఏ ఉద్దేశం కలుగుతుందో ఇంకా అదే ఫైనల్ అల్టిమేట్ అనుకోవడానికి వీల్లేదు. మనము ప్రపంచంలో ఉండిపోవాలని కోరుకోవట్లేదు కదా! ప్రాపంచికంగా ప్రపంచ వ్యవహారాల్లో జనరల్‌గా డైలీ లైఫ్‌లో అక్కడ ప్రపంచంలోని వాళ్ళెవరో ప్రసిద్ధంగా ఏదో ఒకటి ప్రతిదానికి ఏదో ఒక అర్థం ఉంటుంది. ఆ అర్థాన్నే మనము ఎందుకు తీసుకుంటాము? మనం ప్రపంచానికి అపోజిట్ డైరెక్షన్‌లో ఆత్మ వైపుగా వెళ్తూ ఉన్నాం కాబట్టి, ప్రతిదాన్ని ఆత్మ పరంగానే అర్థం జేసుకోవాలి. ప్రపంచంలో ప్రతిదీ అనాత్మ పరంగా అర్థం చెప్తూ ఉంటారు. వాళ్ళు లౌకికమైన వ్యవహారాల కోసము ప్రతి శబ్దానికి లౌకికమైన అర్థంతోటే పనులు చేసుకుంటూ ఉంటారు. మనం ఇక్కడ కూర్చున్నదెందుకు? ప్రతి శబ్దానికి లౌకికమైన అర్థం మాత్రం తీసుకొని అంత మాత్రమే ఉన్నది అనుకుంటే ఏమైపోతాము? లోకంలోనే ఉంటాము. ప్రపంచంలోనే ఉంటాము. ఆ వ్యవహారాల్లోనే ఉంటాము. అనాత్మలతోటే ఉంటాము. ఆ అనాత్మల సాంగత్యం మనల్ని వదిలిపెట్టదు. ఆత్మ సంగతి మనకు పట్టదు. కాబట్టి ఏ మాట చెప్పినా సరే ప్రపంచంలో ప్రాపంచికంగా ఉండే అర్థాలు ఉంటే ఉన్నాయి.
ఏ శబ్దం విన్నా దానికి అర్థము ఆటోమేటిక్‌గా ఆత్మపరంగా, బ్రహ్మపరంగా తెలుస్తూ ఉండాలి. మళ్ళీ ఆత్మ వేరు, బ్రహ్మ వేరు గాదు. బ్రహ్మ, ఆత్మ ఏకం. ఒకటే విషయము. ఏ శబ్దమైనా సరే అర్థం మాత్రం ఆత్మ. ఏ శబ్దం విన్నా అర్థం మాత్రం ఆత్మ. అక్కడికే వెళ్ళాలి. ప్రతి శబ్దానికి అర్థము ఆత్మ పరంగానే మనకు తెలుస్తూ ఉండాలి. అయితే ప్రపంచంలో ఈ శరీరాలు ఉన్నాయి. ప్రపంచంలో ఉండి కర్మలు చేసుకుంటూ ఉన్నాయి గాబట్టి, ప్రపంచంలో ఉన్నంత వరకు ఆ కర్మలు జరుగుతూ ఉన్నంత వరకు ఆ దేహాలకు, ఆ కర్మల్లో వ్యవహరిస్తున్న ప్రవృత్తిలో ఉన్న దేహాలకు వాటి అర్థాలు గూడా ప్రపంచంలో ప్రాపంచికమైన మీనింగ్స్ ఏమున్నాయో పదాలకి, శబ్దాలకి తెలియాలి పాపము. కాబట్టి ఆకాశమని మామూలుగా ప్రపంచంలో ఉన్నవాళ్ళు, ఆకాశం తెల్లగా ఉంది, నల్లగా ఉంది, నిర్మలంగా ఉన్నది, ఆకాశంలో పక్షులున్నాయి, ఆకాశం మబ్బు పట్టి ఉంది అని వాళ్ళేదైనా అంటే, ఓహో! వీళ్ళు చెప్తున్నది భూతాకాశం అని మనకు తెలుస్తూ ఉన్నా కూడా, ఆకాశం అంటే మన మనస్సులో ఎప్పుడూ ఆకాశం అనగానే పరబ్రహ్మం అన్న ఆలోచన పక్కకి వెళ్ళడానికి వీల్లేదు. మనకు జ్ఞాన మార్గంలో ఉండి సాధన చేసుకుంటున్న మనకు ఆకాశం అనగానే ఆత్మ అన్నది ఆటోమేటిక్‌గా తెలియాలి. ఇంకా తప్పనిసరి గాబట్టి ప్రాపంచికమైన అర్థము ఆకాశం అంటే అదిగో భూతాకాశం అని కూడా తెలియాలి. ఎందుకంటే శరీరం మరి పాపం అందులో వ్యవహారాలు నడుపుకుంటూ ఉంటుంది. మొత్తం ఆత్మగానే మాట్లాడుతూ ఉంటే శరీరానికి మొత్తం కర్మలు ఆపేస్తే, పూర్తిగా సన్యసిస్తే, కర్మ సన్యాసం చేసి అసలు ఎవరితో వ్యవహారాలు లేకుండా ఉన్న సమయంలో ఆకాశం అంటే భూతాకాశం అని మళ్ళీ దాని గురించి ఇంకొక రకంగా ఆలోచన చేసుకోవాల్సిన పనుండదు. అంతవరకు రాకపోతే ప్రపంచంలో వ్యవహారాలు ఇంకా ఉన్నాయన్నప్పుడు ఆకాశం అంటే ఆత్మ అని తెలుస్తూ ఉండగా, మామూలుగా మనం ప్రపంచంలో ఎవరితోటో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఏదో జనరల్‌గా జడాకాశం గురించి చెప్తుంటే, ఓహో! దీని గురించా? సరే అది ఆకాశం అని కూడా తెలియొచ్చు. కానీ అక్కడికి ఆగడానికి వీల్లేదు. అసలు ఆకాశం అంటే ఏమి అర్థము? అది కూడా తెలియాలి. ప్రతి మాటకి వ్యుత్పత్తి పరంగా అర్థం తెలియాలి మనకి. ప్రతి శబ్దానికి. ఏ శబ్దం మనం పలుకుతూ ఉన్నా సరే, ఏ మాట అంటూ ఉన్నా సరే, దానికి మనకు యాక్చువల్ మీనింగ్స్ తెలిసి ఉండాలి. ఏదో జనరల్‌గా ఆకాశం అంటే అదిగో పైన ఆకాశం ఉంది. అందులో పక్షులు ఎగురుతున్నాయి. అందులో మబ్బులు తిరుగుతున్నాయి. ఎటో గాలున్నది ఏంటో, నిర్మలంగా ఉన్నదేంటో, నల్లగా ఉన్నది. ఈ రకంగా తెలియడం మాత్రమే గాదు. ఆకాశం అంటే ఏమి? ఆకాశం అంటే ఆశాంతము కాశంతో అంటే ప్రకాశంతో నిండి ఉన్నది. ప్రకాశింపచేస్తూ ఉంటుంది అని దానికి అర్థం. ఆకాశంతే ప్రకాశంతే ఇతి అని దానికి వ్యుత్పత్తి. ఎందులోనైతే అన్నీ ప్రకాశిస్తూ ఉంటాయో, ఎందులోనైతే అన్నీ ప్రకాశిస్తూ ఉంటాయో అని. ఇప్పుడు ఈ వ్యుత్పత్తి ప్రకారంగా అర్థం చూసుకుంటే, యాక్చువల్‌గా ఆకాశంలో అన్నీ ప్రకాశిస్తూ ఉంటాయి. జ్యోతిర్గణాలన్నీ ఆకాశంలోనే ప్రకాశిస్తూ ఉంటాయి. ఆకాశంలోనే అన్ని వస్తువులు, భూతగణాలన్నీ అందులోనే ఉంటాయి. కాబట్టి అవును. అయితే అంత మాత్రమే గాదు. మళ్ళీ హృదయాకాశంలో కూడా అన్నీ ప్రకాశిస్తూ ఉంటాయి. నా ఆలోచనలన్నీ ఎక్కడ ప్రకాశిస్తూ ఉన్నాయి? నా కళ్ళు ఏదో నా కంటి గుడ్లు చూస్తూ ఉంటే, అందులో ఒకవేళ చూపు ఉంటే, బయట ఉన్న ఆకాశాన్ని అది చూస్తుంది కానీ, యాక్చువల్‌గా చూస్తూ ఉన్న విషయం తెలుస్తూ ఉన్నది ఎక్కడ? హృదయాకాశంలో. కాబట్టి ఆకాశం అంటే ఏది ప్రకాశింపచేస్తుందో, ఏది తెలుపుతూ ఉంటుందో అని. కాబట్టి హృదయాకాశానికి కూడా ఆకాశమన్న అర్థము ఆ వ్యుత్పత్తి పరంగా కూడా సరిగ్గా సరిపోతుంది. అయితే ఇవన్నీ కూడా ఎక్కడ ప్రకాశిస్తున్నాయి? ఆ భూతాకాశం ఎక్కడ కనిపిస్తూ ఉన్నది? ఎక్కడ లయమవుతుంది? ఎక్కడి నుంచొస్తుంది? ఎక్కడుంటుంది? ఈ మనసన్న హృదయాకాశం కూడా ఎక్కడి నుంచొచ్చింది? ఎక్కడుంటుంది? ఎక్కడే లయమైపోతుంది? ఇవన్నీ ఉండే ఆ చిదాకాశం ఏదున్నదో, ఆ చైతన్యము అన్నింటిని ప్రకాశింపచేస్తూ ఉంటుంది. అంటే కనిపించేలాగా చేస్తూ ఉంటుంది. అది లేకపోతే అసలు నిజంగా గూడా బయట జడాకాశం ఉంటే ఉన్నది. నా మనసు పట్టుకోవట్లేదంటే అది ఉన్నా తెలియదు. లేనట్టే లెక్క.
అయితే నా మనసుకు కూడా తెలియాలి అంటే ఆత్మ చైతన్యం ఉంటేనే కదా మనసు కదిలి పనిచేసేది. కాబట్టి ఏ ఆత్మ అన్నింటిని ప్రకాశింపచేస్తుందో అది ఆకాశము. ఏది అన్నింటిని ప్రకాశింపచేస్తుందో అది ఆకాశము. ఆకాశంతే, ప్రకాశంతే ఇతి అనే వ్యుత్పత్తి అంత క్లియర్‌గా చెప్తుంటే, అన్నీ వదిలిపెట్టుకొని అన్నిటిని దాటుకుంటూ చాలా అల్పమైన చిన్న అర్థాన్ని మనం చూసుకుంటాము. ఎందుకు అంటే ప్రపంచంలో అదే మాట్లాడుతూ ఉంటారు. అల్పమైన విషయాల గురించే ప్రపంచంలో ఎప్పుడూ డిస్కషన్స్ నడుస్తూ ఉంటాయి. ప్రతి దానికి తద్దినమనగానే ఎవరైనా వెళ్ళిపోతే పిండాలు పెట్టడం ఇట్లాంటి అర్థాలన్నీ చాలా తక్కువ అర్థంతో, స్వల్పార్థంతో, లిమిటెడ్ మీనింగ్స్‌తో తీసుకుంటారు. తత్ దినము ఆ రోజు అని దాన్ని దేనికైనా వాడుకోవచ్చు. తద్దినం ఆ రోజు అన్నదాన్ని దేనికైనా వాడుకోవచ్చు. అనంతంగా వాడుకోవాల్సిన పదాన్ని చాలా లిమిటెడ్‌గా వాడుతూ ఉంటుంది ప్రపంచము. అదొక్కటే గాదు ఏదైనా అంతే. కాబట్టి ఇప్పుడు మన ప్రయత్నం ఏమి అంటే ప్రతి మాటని తీసుకొని వెళ్లి ప్రపంచము చాలా అల్పమైన అర్థంతో లిమిటెడ్‌గా వాడుతూ ఉంటే మనమేం చేయాలి? ప్రతి పదాన్ని తీసుకొని దాన్ని అనంతంగా వ్యాప్తి చేసి అన్నింటిని ఆత్మపరంగా అర్థం చేసుకుంటూ ఉండాలి. ఆత్మపరంగా అర్థం చేసుకున్న తర్వాత కావాలంటే అవసరమైతే శరీరాలింకా ప్రపంచంలో కర్మలు చేస్తూ ఉన్నందుకు వాటికి అవసరం కాబట్టి వ్యవహారాల కోసము అల్పమైన అర్థాలు, స్వల్పమైన అర్థాలు చూసుకుంటే చూసుకున్నది కానీ మనసు దానికి మాత్రం ఎప్పుడు అనంతం, ఆత్మ, పరం, ఆ బ్రహ్మం గురించిన అర్థమే ప్రతి శబ్దానికి తెలుస్తూ ఉండాలి. ప్రతి శబ్దానికి అర్థము పరబ్రహ్మము. అది పరమార్థము. ఆ పరం అన్న అర్థాన్ని పక్కన పెట్టి అపరమైన అసత్ అర్థాలు, అనర్థాలన్నింటినీ మనం చెప్పుకుంటూ తిరగరాదు. ఈ ఎక్సర్‌సైజ్ చేయాలి. ఈ ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల మనకేమి లాభం కలుగుతుందంటే, ఏ శబ్దం విన్నా సరే అర్థం అదే ఆత్మే. ఏ శబ్దం విన్నా సరే అర్థం అదే బ్రహ్మం అని ఒకవేళ తెలుస్తూ ఉన్నది. ఇంకా అసలు ఎక్సెప్షన్ లేదు. అసలు ఎక్స్‌క్యూజ్ లేదు. అది తప్ప వేరేది అవసరం లేదన్నంతగా ప్రతి శబ్దానికి అదే అర్థం తెలుస్తుంది. అయితే ప్రాపంచికమైన అర్థాలు గూడా తెలిస్తే నష్టం లేదు. కానీ ప్రాపంచికమైన అర్థాలు మాత్రమే తెలుసుకోవడము. లేదా ప్రసిద్ధంగా అవే ఉంటాయి గాబట్టి వేదం జెప్తున్నది గూడా వీటి గురించే జెప్తుందనుకోవడం మాత్రం చేస్తే, మన బుద్ధి ఇంకా సంకుచితంగా ఉన్నది. అది ఇంకా వికసించలేదు. జ్ఞానపరంగా దాన్నింకా వ్యాప్తి చేయవలసి ఉన్నది అని చూసుకోవలసి ఉంటుంది. ఈ ఎక్సర్‌సైజ్ చేయడం కోసమే మనం ఇదంతా చేస్తూ వస్తూ ఉన్నాము. పైగా ఇప్పుడు ఇన్ని ఆకాశాలు చెప్పా గదా! నేను భూతాకాశం జెప్పాను. అదే జడాకాశం. అట్లానే ఇంకొకటి హృదయాకాశం అని చెప్పాను గదా! దాన్నే దహరాకాశం అని గూడా పిలుస్తారు. ఎందుకు దాన్ని దహరాకాశం అంటారంటే, అది అన్నింటిని దహతి, ముష్ణాతి దాచిపెడుతుంది. మన హృదయాన్ని, మనసుని దహరాకాశం అని ఎందుకు పిలుస్తామంటే, అదన్నింటిని దాచిపెడుతుంది. అందులో అన్నీ ఉంటాయి లోపల. నాకిష్టం ఉంటే నేను బయట బెట్టగలను, లేతే లోపల ఉంచుకుంటాను. ఈ రకంగా ప్రతిదీ నా ఆలోచనలన్నీ లోపల ప్రకాశిస్తూ ఉంటాయి కాబట్టి అది ఆకాశం. అయితే ప్రకాశిస్తున్న ఆలోచనల్ని లోపల ఉన్న వాటిని ఉన్నట్టు బయట అందరికీ తెలిసేటట్టు నేను చేసుకుంటూ తిరగను గాబట్టి, అంత అవకాశం గూడా లేదు. వినేవాళ్ళు గూడా ఉండరు గాబట్టి, నా లోపల ప్రకాశిస్తున్న ఆలోచనలన్నీ ఉండడం చేత, నా ఆలోచనలన్నీ ఎక్కడ ప్రకాశిస్తూ ఉన్నాయో అది ఆకాశము. నా హృదయము. కాక అక్కడ ఉన్న ఆలోచనల్ని అది దాచిపెడుతూ ఉంటుంది కాబట్టి అది దహరము. అందుకని దాన్ని దహరాకాశం అంటారు. దాన్ని హృదయాకాశం అంటారు. దీన్ని భూతాకాశం అంటారు. దాన్ని నిశ్చిదాకాశం అంటారు. ఈ రకంగా ప్రతి దానికి అర్థం తెలియాలి అన్ని లెవెల్స్‌లో. ఏ అర్థం తెలిసినా సరే శబ్దం వినగానే ముందు ఆత్మపరంగానే అర్థం గావాలి. ఆ తర్వాత ఇంక వేరే అర్థాలున్నాయని తెలిస్తే నష్టం లేదు. అయితే ప్రాపంచికమైన అర్థాలు మాత్రమే తెలుస్తున్నాయంటే మాత్రం గొప్ప నష్టము, ఎంతో అనర్థం మాత్రం మిగులుతుంది. దీనికోసమే మన వాళ్ళు ఈ సూత్రాలన్నీ ఇచ్చారు. మనం ఎన్ని సూత్రాల నుంచి, ఎన్ని అధికరణాల నుంచి ఇదే పని చేసుకుంటొస్తున్నాము. మనం ముందు సమన్వయాధికరణం అని ఒకటి పెట్టుకున్నాము. దాంట్లో ఏం చేశాము, తత్ అంటే ఏంటి?
తత్ అంటే ఏదో ఒకటి కాదు. తత్ అంటే ప్రధానమో, తత్ అంటే ఏదో అణువులో, తత్ అంటే ఇంకేంటో గాదు. తత్ అంటే అదో పరబ్రహ్మము, ఆత్మ. ఎందుకు? ఎందుకంటే అన్నీ అందులో నుంచే వస్తాయి. అన్నీ అందులోనే ఉంటాయి. అన్నీ అందులోకే లయమవుతాయి. సృష్టి, స్థితి, లయలన్నింటికి అదే కారణము. అదే సర్వశక్తి. అదే సర్వజ్ఞము. ఇన్ని కారణాలకి తత్. అనగానే ఓం తత్ సత్‌లో తత్ అంటే ఏంటండి? తత్ అంటే దట్ గదా! అది అంటే ఏంటి? అని ఇంకేంటో అని కన్‌ఫ్యూజ్ గారాదు. తత్ అంటే ఆత్మ. దాన్నే బ్రహ్మం అని పిలుస్తారు. బ్రహ్మం వేరు, ఆత్మ వేరు గాదు. అని దీనికి ఎంత సుదీర్ఘంగా చూసుకుంటూ వచ్చామో. తత్ అనగానే బ్రహ్మం. అంతవరకొచ్చిన తర్వాత ఆ ఈక్షతి చూసింది అంటే ఏది చూసింది? అదే బ్రహ్మం చూస్తుంది, అదే చేస్తుంది, అదే చెయ్యదు, అదే ఊరుకుంటుంది. అన్నీ అదే. ఎక్కడ చెప్పినా సరే గతి సామాన్యాతి ఎక్కడ చెప్పినా సరే మన వేదము అన్ని చోట్ల బ్రహ్మం గురించే చెప్తుంది. అయితే వేరే రకంగా కూడా ప్రపంచం దాన్ని చూస్తూ ఉంటుంది పరబ్రహ్మాన్ని అని చెప్పడం కోసం అక్కడక్కడ చెప్తూ వచ్చినా కూడా, అక్కడక్కడ ఒకవేళ పురుషతంత్రంగా, బుద్ధితంత్రంగా చూపిస్తూ ఉన్నా గూడా, మళ్ళీ ఇక్కడి నుంచి అటు వస్తుతంత్రంగా మనకు విషయ జ్ఞానం కలిగించడం కోసమే వేదం ఉపదేశం చేస్తుంటుంది. ఎక్సెప్షన్ లేదు. పోనీ ఇంకొకటి చూసుకుందాం ఆనందం అనగానే, ఆహా! ఇవాళ నేను వంకాయ కూర తిన్నాను. నాకెంత ఆనందంగా ఉందో అని ఈ ఆనందాలు గాదు. ఆనందం అనగానే ప్రాపంచికమైన ఆనందాలు గుర్తుకు రాగూడదు మనకు. ఎంత దూరము మనము ఈ భాష్యాలు చూసుకుంటూ వచ్చాము. ఇన్ని సూత్రాలు చూసుకుంటూ వచ్చాము. ఇంత రివ్యూ చేసుకున్నాము. ఆనందం అనగానే వెంటనే మనకు బ్రహ్మ, ఆనందం అంటే బ్రహ్మ అని వెంటనే గుర్తు రావాలి. ఆ తర్వాత చిన్న చితక ప్రాపంచికమైన ఆనందాలు ఉంటే ఉన్నాయి. మంచిది శుభం. నాకివాళ చాలా ఆనందంగా ఉంది అనగానే, ఓహో! పరబ్రహ్మ ఐక్యం కలిగినట్టుంది అన్న దగ్గరికెళ్లి కూర్చుని, ఆ తర్వాత చెప్తున్నవాడు ప్రాపంచికమైన విషయంతోటి చెప్తున్నాడు కాబట్టి, ఓహో! వాడేదో వంకాయ కూర తినుంటాడు చాలా ఆనందంగా ఉండుంటుందిలే అని అనుకోవచ్చు. కానీ మనకు వెంటనే ఆనందం అనంగానే బ్రహ్మం అని గుర్తు రావాలి. ఆనందో బ్రహ్మ. ఎక్సెప్షన్ లేదు. ఆ తర్వాత ఇంక దానికన్నా తక్కువ రకమైన అపరమైన ఆనందాలు ఉంటే ఉన్నాయి. పరమానందం మాత్రం పరం బ్రహ్మ ఎప్పుడు వెంటనే ఆనందం అనగానే అదే ఇంక వేరేది రాగూడదు. అట్లనే మనము మన సనత్ సుజాతంలో ఎన్ని ఎగ్జాంపుల్స్ చూసుకున్నామో, తపస్సు అనగానే బ్రహ్మ, తపః అనగానే బ్రహ్మ, తపః అనగానే బ్రహ్మ అని గుర్తు రావాలి. తపస్సు అనగానే మునులు మీసాలతో, గడ్డాలతో, జటలతో, నార చీరలతో, ఏవో రుద్రాక్ష మాలలతో వాళ్ళు కూర్చొని కళ్ళు మూసుకొని, ముక్కు మూసుకొని, చేతులన్నీ ముద్రలన్నీ బెట్టుకుని రకరకాలుగా చేసుకునే తపస్సులు కాదు. తపః అనగానే పరబ్రహ్మం అని గుర్తు రావాలి. ఎందుకు అని మనం సనత్ సుజాతీయంలో అంత దీర్ఘంగా చూసుకున్నాము. తపము అనగానే అది. అయితే అది వెంటనే బుద్ధికి రాదు. మనకే గాదు. ఆ బ్రహ్మదేవుడికి గూడా రాలేదు. ఆయన అప్పుడు నారాయణమూర్తి ఉదర పద్మం నుంచి ఉద్భవించిన తర్వాత చుట్టూ ఎవరు లేకపోయేసరికి భయపడి అటు ఇటు వెతికిన తర్వాత ఎన్నాళ్ళో ఆయనకప్పుడు దిక్కు తోచకుండా ఉన్న స్థితిలో తపః, తపః అని వినిపిస్తే తప అని వినిపిస్తే ఆయన ఓహో! నేను తపస్సు జేయాలా అని అర్థం జేసుకున్నాడు. తప అంటే ఆ తపః అంటే పరబ్రహ్మం అని ఆయనకు అర్థం గాలేదు. అనగానే తపస్సు చేయాలా అని అర్థమై ఆయన తపస్సు చేసుకున్నాడు. పరబ్రహ్మాన్ని వేరుగా చూసాడు. కాబట్టి ఏం జరిగింది? తపస్సు చేసుకుంటే అంతా తపస్సు చేసి ఏం చేశాడు? ఇంత బ్రహ్మాండాన్ని తయారు చేశాడు అంతవరకే. పరబ్రహ్మాన్ని తెలుసుకోలేకపోయాడు. తపః అనగానే పరబ్రహ్మము అని అర్థం గావాలి. అట్లానే మౌనం, మౌనం అనగానే మళ్ళీ మునులు అక్కడ కూర్చొని మౌనంగా ఉంటారు. మౌనం అనగానే నోరు మూసుకొని అసలు మాట్లాడకుండా కూర్చోవడం మౌనము. లేదా మౌనము అనగానే ఏదో మనసు కదలకుండా ఉండడము అని ఇన్ని రకాలుగా గుర్తు రావడం గాదు. మౌనం అనగానే పరబ్రహ్మం. మౌనం పరబ్రహ్మ స్వరూపము మౌనము. శబ్దాలన్నీ అక్కడి నుంచి వస్తాయి. ఈ శబ్దాలన్నీ ఆ మౌనము అయిన అర్థాన్ని చూపించాలి. శబ్దాలకు అర్థము మౌనమై ఉంటుంది. ఎందుకు? శబ్దాలకు అర్థం ఎప్పుడు మౌనం ఎందుకు అంటే, ఏదైనా శబ్దం మనకు అర్థమయ్యింది అంటే, ఆ తర్వాత ఇంక సౌండ్ అవసరం లేదు.
నేనిప్పుడు ఎంతసేపు చెప్తున్నానో అంతవరకే సౌండ్ అంతా చేస్తాను. నేను చెప్పింది మీకు అర్థమైన తర్వాత ఈ సౌండ్ ఇంకా ఉండదు. ఇది క్వైట్ అయిపోతుంది. ఆ క్వైట్ అయిపోవడం, ఆ క్వైట్‌నెస్, ఆ మౌనము, అర్థము మౌనము, అనర్థము శబ్దము. ఇంకా అర్థం కాలేదంటే శబ్దాలన్నీ ఉంటాయి. అర్థమైందంటే మౌనమే ఉంటుందింక. కాబట్టి మౌనం అంటే ఏమి? అర్థము, పరమార్థము, బ్రహ్మము, ఆత్మ అని తెలియాలి వెంటనే మౌనం అనగానే. ఇట్లానే ప్రతి మాటకి అర్థము ఆత్మ అయి ఉన్నది. అయితే మనమేం జేస్తామంటే వాటన్నిటిని పట్టుకెళ్ళి ప్రాపంచికమైన విషయాల పరంగా అర్థాలన్నిటిని తయారు చేసుకొని కూర్చున్నాము. ప్రపంచంలో వాడుకుంటాము. సభ అనగానే మీటింగ్ అంటాము. కాదు. సభ అంటే గూడా ఏమి మళ్ళీ పరబ్రహ్మము, యజ్ఞము పరబ్రహ్మము. ఏదైనా సరే ప్రతిది బ్రహ్మము. ప్రతిది ఆత్మ అయి ఉన్నది. కాబట్టి శబ్దాలు ఎన్ని ఉన్నా సరే అర్థం మాత్రం ఒక్కటే. పోనీ అన్నింటికన్నా లోపల ఉన్నది ఏమి? బ్రహ్మము. ఆకాశం బ్రహ్మము. అట్లానే ప్రాణం బ్రహ్మ. ప్రాణం అనగానే అదో ప్రాణం ఉంది వాడికి, ప్రాణం పోయింది వాడికి, ప్రాణం అంటే అదిగో ప్రాణవాయువులు, అదిగో ఊపిర్లు అని ఇవన్నీ గుర్తుకు రారాదు. ప్రాణం బ్రహ్మ. జ్యోతిః బ్రహ్మ. ఇంకేదైనా సరే ఏ శబ్దానికైనా అర్థము ఆత్మ లేదా బ్రహ్మ 2 ఒకటే. ఎందుకు అని మనం తెలుసుకోవాలి. ఊరికే బలవంతంగా అనుకోవడం గాదు. అర్థం చేసుకుని ప్రతి శబ్దము ఎందుకున్నది అంటే పరమార్థాన్ని చూపించడం కోసమే. ప్రతి శబ్దానికి ఉన్న అర్థము ఒక్కటే. అందుకనే ఇవన్నీ ఉన్నాయి. శబ్దాలున్నవి అందుకే, పదార్థాలున్నది అందుకే. ప్రతి శబ్దానికి అర్థము ఆత్మ. ప్రతి పదార్థము ఉన్నది ఆ అర్థాన్ని చూపించడం కోసమే. అని ప్రతి దాన్ని దానికి కనెక్టింగ్ ఎట్లా చేసుకోవాలి అని మనకు మన బ్రహ్మ సూత్రాలు చూపిస్తూ వస్తూ ఉన్నాయి. అదే క్రమంలో ఇప్పుడు ప్రాణం అంటే ఏమి అని చూద్దాము. ప్రాణం అనగానే మనకేం గుర్తుకొస్తుంది? వాడు ప్రాణంతో ఉన్నాడు. వాడు ప్రాణంతో లేడు అంటే చచ్చిపోయాడు అనర్థం. నా ప్రాణం పోయినంత పనయింది. ప్రాణాలు ఉగ్గబట్టాడు. ప్రాణవాయువులు. మళ్ళా అవి కూడా పంచ ప్రాణాలు. మళ్ళా అందులో గూడా పంచ ముఖ్య ప్రాణాలు, పంచ ఉప ప్రాణాలు అని ఎంతసేపు ప్రాపంచికమైన ప్రాణం గురించే గుర్తుకొస్తుంది ప్రసిద్ధంగా. మనకేంటంటే మనమున్నది ఆత్మ మార్గంలో గాబట్టి, అనాత్మలు వెంటనే గుర్తుకు రావడం, మనసు అక్కడే ఆగిపోవడం గాదు. మనమున్నది ఆత్మ మార్గంలో గాబట్టి, ఏ శబ్దం విన్నా ఆత్మ గానే ముందు అర్థం తెలియాలి. తర్వాత అవసరమైతే మనం ప్రపంచంలో వాళ్ళతోటి వ్యవహరిస్తూ ఉన్న సమయంలో వాళ్ళకర్థమైన భాషలో మనం మాట్లాడాలంటే, వాళ్ళకర్థమైన అర్థాన్ని కూడా మనం ఉపయోగించొచ్చు. కానీ అక్కడ ఆగరాదు. అక్కడ మొదలు కారాదు. ఇప్పుడు ఈ విషయం గురించి ప్రాణాధికరణంలో మనము విస్తారంగా డిస్కస్ చేసుకుంటూ వస్తాము. ఫార్మాట్ అదే. మన వేదము ప్రాణం అంటే ఏ ప్రాణం గురించి చెప్తున్నది? ముందు బాగా ప్రసిద్ధంగా ఉన్న అర్థము, ప్రాపంచికమైన అర్థం చూద్దాము. ప్రాణం అంటే అదో ప్రాణవాయువుల్లో ఒకటేదో ఉంటుంది అని అనుకుంటారు. అవ్వచ్చు. కాకపోవచ్చు. ఎందుకవ్వచ్చు అంటే ఇదిగో ఈ కారణాలు. కానీ వేదము అల్పమైన విషయాల గురించి ఎందుకు చెప్తుంది? అనాత్మల గురించి ఎందుకు చెప్తుంది? అది చెప్పేదెప్పుడు ఆత్మ గురించే, అనంతం గురించే. కాబట్టి ప్రాణం అంటే ఆత్మ, బ్రహ్మం ఎందుకు అని మనం ఇందులో కూడా అట్లానే చూస్తూ వస్తాము. ఇందులో మనము ఏ వేదవాక్యాల్ని ఉపయోగిస్తున్నామంటే చాందోగ్యోపనిషత్తులోవి ప్రధానంగా. కాబట్టి దాన్ని చూద్దాము. చాందోగ్యోపనిషత్తులో మొదటి అధ్యాయంలో 11 ఖండంలో మంత్రాలు చూద్దాము. మనం ఇందులో 9 ఖండంలోని మంత్రాలు కొన్ని ఆకాశం అంటే ఏమి? అక్కడ శిష్యుడు ఈ లోకానికి గతి ఏమి అని అడిగితే గురువుగారు ఆకాశం అని చెప్తే, ఈయన ఆకాశం అనగానే జడాకాశం, భూతాకాశం అనుకుంటే అది కాదు.
అన్ని భూతాలు ఎక్కడి నుంచొస్తాయో, ఎక్కడ లయమవుతాయో, ఎక్కడ ప్రకాశిస్తూ ఉంటాయో, ఏదన్నింటికన్నా పెద్దదో, అట్లాంటివన్నీ మనము చూసుకుంటూ, దాన్ని అర్థం చేసుకుంటూ వచ్చాము ఈ మంత్రాల్లో. ఇప్పుడు అట్లానే 11వ ఖండంలో కూడా ఏం జరిగిందంటే, మన యజమానుడున్నాడు, యజ్ఞం చేసుకుంటూ ఉన్నాడు. ఆయన దగ్గరికి ఒక ఋషి వచ్చాడు, ఉషస్థిహి అని. ఈయన గురించి మన యజమానుడికి చాలా తెలుసు. ఆయన చాలా వెతికాడు, యజ్ఞము ఈయనతో చేయించుకోవాలని. కానీ, ఆ సమయానికి ఎందుకో కుదరలేదు. కాబట్టి వేరే ఋత్వికులందరినీ పెట్టుకొని ఆయన యజ్ఞం చేయిస్తూ ఉన్న సమయంలో ఈయన అక్కడికొస్తాడు. "మీరెవరండి?" అని అడుగుతాడు. "నేను ఉషస్థిని" అని ఆయన చెప్తాడు. "అయ్యో! మీకోసం నేను చాలా వెతికానండి. మీరే వచ్చారు కాబట్టి వేరే వాళ్ళని పెట్టి నేను యజ్ఞం చేయిస్తున్నాను. కానీ మీరు ఉండి దీన్ని నడిపించండి" అంటే, "నేనట్లా వాళ్ళని పక్కకు తప్పించి చెయ్యను. వాళ్ళే చేస్తారు. నేను దారి చూపిస్తాను. ఎట్లా చేయాలని చూపిస్తాను" అని ఆయన ఒప్పుకుంటాడు. ఇంకా తర్వాత అప్పుడేం జరిగిందంటే, అక్కడ సామగానాలు చేసేవాళ్ళు ఉన్నారు, ఋత్వికులు. అందులో ప్రస్తోత అని ఒకరుంటారు. ఆయన ముందుగా మొదలుబెడతారు సామగానాన్ని. తర్వాత ఉద్గాత అని తర్వాత వాళ్ళుంటారు. ఆ తర్వాత ప్రతిహారుడు అని ప్రతిహారం చేసేవారుంటారు. ముందు ప్రస్తావాన్ని చెప్పేవారుంటారు. తర్వాత ఉద్గీత గానం జేసేవారుంటారు. తర్వాత ప్రతిహారం జేసేవారుంటారు. ఇప్పుడు వీళ్ళలో ఆ ప్రస్తోత ఉన్నారు. ఈ ప్రస్తోత పాపము సామగానాన్ని మొదలుపెట్టాలి. ఆయన మొదలుపెడుతూ ఉంటే, అక్కడికి వచ్చిన వారు ఈయన ఉషస్థిహి ఆయనతోటేమంటారంటే, "ఒకవేళ నువ్వు ఆ చేస్తూ ఉన్న గానము, సామగానం చేస్తూ ఉన్న దేవత ఎవరో, ఏంటో తత్వతః తెలిసి చెప్తే సరే. లేదా ఊరికినే వేదం నేర్చుకున్నావు గాబట్టి, ఆ సామగానం చేసుకుంటూ పోయావంటే అర్థం తెలియకుండా, అప్పుడు నీ తల పగులుతుంది" అని ఆయన చెప్తాడు. ఆయనేమంటాడంటే, "అథా హయేనం ప్రస్తోత ఉపససాద ప్రస్తోతః యా దేవతా ప్రస్తావం అన్వాయత తాం చేత్ అవిద్వాన్ ప్రస్తోష్యసి మూర్ధా తే విపతిష్యతీతి మా భగవాన్ అవోచత్ కథమా సా దేవత ఇతి." ఆయన పాపము మన ప్రస్తోత ఆ ఋత్విక్ ఋషి దగ్గరికి వెళ్ళి, ఉపససాద, "మీరు నాతో ఏమన్నారు? ఓ ప్రస్తోత, నువ్విప్పుడు చదువుతూ ఉన్న సామగానాల్లో ఆ ప్రస్తావానికి ఏ దేవత ప్రస్తావించబడుతూ ఉన్నది? ఏ దేవత పరంగా ఈ ప్రస్తావన చెప్పబడుతూ ఉన్నది? ఏ దేవతకి సంబంధము? తాం చేత్ ఒకవేళ అది నీకు తెలియకుండా అవిద్వాన్ అజ్ఞానంతో ఏ దేవత గురించి నువ్వు ఈ సామగానం చేస్తున్నావో తెలియకుండా ప్రస్తోష్యసి యది నువ్వు ఆ గానం చేశావంటే తే మూర్ధ నీ తల విపతిష్యతి రాలి పడుతుంది అని మీరు నాకు అవోచత్ చెప్పారు కదండి గురువుగారు. నాకు నిజంగానే తెలియదండి. కథమా సా దేవత, ఆ దేవత ఎవరండి అని మన ప్రస్తోత అడుగుతారు. అప్పుడు అంత శ్రద్ధగా, వినయంగా అడిగినందుకు చాలా సంతోషించి మన గురువుగారు ఇంకా ఆ దేవత ఎవరు అని ముందు చెప్తారు. తెలుసుకోకుండా వేదాన్ని చదవడం వల్ల ఉపయోగం లేదు. అందుకని ఆయనేం చెప్తారంటే, ఇందులో మళ్ళీ మనము ప్రస్తావం అని చెప్పుకున్నాం గదా! ప్రస్తావం అన్న భాగానికి దేవత ప్రాణమని చెప్తారు. ఉద్గీతకు దేవత ఆదిత్యుడని చెప్తారు. తర్వాత ఇక్కడే వస్తుంది. ఆ తర్వాత మూడవది
ప్రతిహారము, దానికి దేవత అన్నము అని చెప్తారు. ఎందుకు అని ఇవన్నీ చెప్తూ మళ్ళీ ఒకటే విషయము. ప్రాణమైన, ఆదిత్యుడైన, అన్నమైన అన్నీ పరబ్రహ్మమే. మళ్ళీ అన్నమనంటే నేను తినే అన్నము, ఆదిత్యుడంటే ఆ జడాకాశంలో ఉన్న సూర్యుడనే గోళము, ప్రాణమంటే నా ప్రాణవాయువులు అని ఈ రకంగా మనము ఆలోచించడానికి వీల్లేదు. అన్నము అంటే భూమి నుంచొచ్చింది, ఆదిత్యుడంటే ఆకాశంలో ఉన్నది, ప్రాణమంటే వాయువులతో ఉన్నది. కాబట్టి గాలి, ఆకాశము, భూమి అని ఈ రకంగా మనము పంచభూతాలతో ఉన్న విషయాలుగా వాటిని చూడరాదు. ఇవన్నీ కూడా మళ్ళీ పరబ్రహ్మమే. దాని గురించి ఈ ప్రకరణంలో మన చాందోగ్యోపనిషత్తు ప్రస్తావిస్తూ చెప్తూ వస్తూ ఉంటుంది. దాన్ని పెట్టుకుని, ఆ వేదవాక్యాల్ని పెట్టుకుని మనం ఇక్కడ ఈ విషయం గురించి డిస్కస్ చేద్దాము. విచారించి ఏదైనా సరే ఆత్మే, ఏదైనా బ్రహ్మమే అన్న విషయం మనకు అర్థం కావాలి. మనసు అక్కడే ఉండాలి. అక్కడి నుంచి పక్కకి వెళ్ళరాదు. మనము సినిమా పాట విన్నా సరే అందులో ఉన్న మాటలన్నింటికి అర్థము ఆత్మపరంగానే తెలుస్తూ ఉండాలి మనసుకి. మనము సినిమా పాటలు విన్నా సరే, టీవీ సీరియల్స్‌లో డైలాగ్స్ విన్నా సరే, మనం జనరల్‌గా ప్రతిరోజు మాట్లాడుకుంటూ ఉన్నా సరే, కాన్షియస్‌గా మాత్రము ప్రతి మాటకి ఆత్మగానే అర్థం తెలుస్తుండాలి. అయితే వ్యవహార పరంగా నోటితోటి మాట్లాడుతున్నప్పుడు ఇతరులతో మామూలుగా జనరల్‌గా ప్రాపంచికమైన అర్థాలతో మనం చెప్తూ ఉన్నట్టుగా ఉన్నా గూడా మనసు మాత్రం అక్కడే ఉండాలి. ఆ విధంగా మన మనసుని తయారు చేయడం కోసం ప్రయత్నం చేసుకుంటున్నాం. అందులో ఇదొక భాగము. ఇందులో ప్రాణాధికరణంలో ఒకే ఒక సూత్రం మనం డిస్కస్ చేసుకుంటున్నాము. అతః ఏవ ప్రాణః. అతః కాబట్టి. ఇంతకు ముందు మనం ఏది చెప్పుకున్నామో ఆకాశాధికరణంలో ఆకాశః ఆకాశం అంటే బ్రహ్మం. ఎందుకు? తత్ లింగాత్ ఆ చిహ్నాలు గుర్తులన్నీ చెప్తూ ఉన్నది గదా వేదము. ఆ గుర్తులన్నీ ఉన్నాయా లేదా? ఆకాశం అన్నింటికి అవకాశం ఇస్తుంది. ఆకాశం అన్నింటిని ప్రకాశింపచేస్తుంది. ఆకాశంలో నుంచి అన్నీ వస్తాయి. అన్నీ అందులోకే వెళ్తాయి. అన్నీ అందులోనే ఉంటాయి. అని ఇన్ని గుర్తులు చెప్పిన తర్వాత ఆకాశం అంటే బ్రహ్మగాక ఇంకేంటి? అట్లానే ఇది గూడా అతః ఏవ అదే విధంగా ప్రాణః తత్లింగాత్ అని అర్థం చేసుకోవాలి. ప్రాణం ఓహో! పరబ్రహ్మం. ఎందుకు? ఆ ప్రాణానికి ఆ లక్షణాలన్నీ ఉన్నాయి కాబట్టి అని ఇప్పుడు ఈ సూత్రానికి అర్థము. ఉద్గీధే ఆ ఉద్గీధ ప్రకరణంలో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్న దాంట్లో ఈ 11 ఇంతకన్నా ముందు దాని వెనకాల మొత్తం ఆ ప్రకరణం అంతా దీని గురించే మాట్లాడుతూ ఉన్న సమయంలో ఉద్గీధ సమయంలో ప్రస్తోతః యా దేవతా ప్రస్తావం అన్వాయత్త ఇతి ఉపక్రమ్య శ్రూయతే కథమా సా దేవతా ఇతి ప్రాణః ఇతి హౌవాచ సర్వాణి హ వై ఇమాని భూతాని ప్రాణం ఏవ అభిసంవిశంతి ప్రాణం అభ్యుజ్జిహతే సా ఏషా దేవతా ప్రస్తావం అన్వాయత ఇతి. ఉద్గీత ప్రకరణంలో ఏముంటుందంటే ప్రస్తోత ఆ ప్రస్తావన చేస్తూ ఉన్నవాడా, ఆ గానం చేస్తూ ఉన్న ఋత్విక్, నువ్వు ఏ ప్రస్తావన చేస్తూ ఉన్నావో అది ఏ దేవతకు అన్వయము, ఏ దేవతను ఉద్దేశించి ఆ ప్రస్తావం చెప్పబడుతూ ఉన్నది అని ఆయన అడిగితే, ఆ విధంగా మొదలుపెట్టి మనకేం తెలుస్తుంది అక్కడ తర్వాత మంత్రాల్లో ఇక్కడ యా దేవత ప్రస్తావం అన్వాయత్త అంటే ఆయన మీరే చెప్పండి గురువుగారు భగవాన్ కథమా సా దేవత, ఆ దేవత ఏదండి చెప్పండి అని అడిగితే ప్రాణః ఇతి హ ఉవాచ ప్రాణమే, దానికి ఆ ప్రస్తావానికి ప్రాణమే దేవత అని చెప్తారు. సర్వాణి హ వై ఇమాని భూతాని, ఈ ప్రాణులన్నీ ఆ ప్రాణంలోకే వెళ్ళిపోతాయి. ప్రాణంలోనించే వస్తాయి. కాబట్టి ఆ ప్రస్తావనలో ఉన్నది ప్రాణమన్న దేవత అని ఆ మంత్రాలకు అర్థం. ఇప్పుడు మనకొక సంశయం. ఏ ప్రాణము? ప్రాణం అంటే
మనకు వెంటనే గుర్తుకొచ్చేది ప్రాణముందా పోయిందా అని ఈ ప్రాణము. ప్రాణవాయువుల్లో ప్రాణము. ఈ ప్రాణం గురించేనా చెప్పుకుంటూ ఉన్నది. అవునా? కాదా? అని చూసుకుందాం. ఎందుకంటే వెంటనే మనసుకి ప్రస్ఫుటంగా, ప్రసిద్ధంగా వెంటనే గుర్తుకొచ్చి అక్కడే ఆగిపోయేది ఏ అర్థమున్నదో, అది కాదు, దాటు, దాటు అని దానికి నేర్పించాలి గాబట్టి మనసుకి, మనం ఈ అనాలిసిస్ అంతా చేసుకుంటున్నాము. అత్ర ఈ విషయంలో సంశయ నిర్ణయౌ పూర్వవత్యేవ ద్రష్టవ్యౌ. సంశయము ఆకాశం గురించి ఎట్లా మనము అనుమానం వచ్చింది అని చూసుకుని, దాన్ని ఎట్లా విచారించి నిర్ణయించుకున్నామో, అదే విధంగా అదే సంశయం, అదే నిర్ణయం పద్ధతిని ఇంతకు ముందులాగానే ఆకాశ తత్లింగాత్ లాగానే మనము చూసుకుందాము. ఇప్పుడు ప్రాణబంధనం హి సౌమ్య మనః అని చాందోగ్యోపనిషత్తులో 6వ అధ్యాయంలో చెప్తారు. ఓ శ్వేతకేతో మనస్సు ప్రాణంతో కూడి ఉంటుంది అని చెప్తారు. ప్రాణస్య ప్రాణమని బృహదారణ్యకంలో గూడా ఉంటుంది. ప్రాణంతో ప్రాణమని. ఇతి చ ఏవమాదౌ బ్రహ్మ విషయః ప్రాణశబ్దః దృశ్యతే. ఈ విధంగా బ్రహ్మ విషయం చెప్తూ ఉన్నప్పుడు ప్రాణమన్న శబ్దాన్ని మనం వేదం వాడుతూ ఉండడం మనం చూస్తూ ఉంటాము. వాయు వికారే తు ప్రసిద్ధతరః లోక వేదయోః. ప్రసిద్ధంగా బాగా ఎక్కువగా లోకంలో మనకేం తెలుస్తుంది? వాయువు. ప్రాణం అనగానే ప్రాణవాయువు. వాయు వికారాల్లో రకరకాల వాయువుల్లో ఒక రకం వాయువు ప్రాణవాయువు అని మనం అంటాము. అట్లానే వేదంలో గూడా అక్కడక్కడ ప్రాణం అన్నప్పుడు ప్రాణవాయువు గురించి కూడా చెప్తూ ఉంటుంది. అతః కాబట్టి ఇక్కడ మనకొక క్వెషన్. ప్రాణశబ్దేన కతరస్య ఉపాదానం యుక్తం ఇతి. ప్రాణం అన్న శబ్దం వింటే దానికి ఏ అర్థాన్ని మనం పుచ్చుకోవాలి? ఏది అయితే తగిన విధంగా ఉంటుంది అని సంశయః భవతి, ఒక అనుమానం వస్తుంది. కిం పునః అత్ర యుక్తం, మరి దీని గురించి ఏం ఆలోచించుకుందాము? ఏ ప్రాణము అని చూసుకుందాము. మనసుకి వెంటనే ప్రాణం అనగానే ప్రాణవాయువులను గుర్తుకొస్తుంది గదా! కానీ మనసుకి వెంటనే ప్రాణం అనగానే ప్రాణవాయువులను గుర్తుకొస్తే దాన్ని కూర్చోబెట్టి ప్రాణం అంటే పరబ్రహ్మం అని దానికి నేర్పించాలి. అందుకని ప్రయత్నం మొదలుపెడదాం. ముందు అదనుకుంటుంది కదా పాపము మనసు, ప్రాణం అన్న శబ్దం వినగానే ప్రాణవాయువులు గుర్తుకొస్తాయి దానికి. కాబట్టి అదేమనుకుంటుందో ముందు చూద్దాము. వాయు వికారస్య పంచవృత్తేః ప్రాణస్య ఉపాదానం యుక్తం. అవును, నిజమే. పంచవృత్తులతో ఉన్న వాయు వికారాలున్నాయి. పంచ ప్రాణాలు అంటాము. ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యానము అని ఏవో పేర్లన్నీ బెట్టుకుని, ఎందుకు అంటే ఒక్కొక్క వాయువు ఒక్కొక్క రకమైన కర్మ చేస్తుంది మన శరీరంలో కాబట్టి, అది చేసే వృత్తిని బట్టి అన్ని విధాలుగా వాయువు యొక్క వికారాలుంటాయి. అవన్నీ ప్రాణాలు అని మనం అనుకోవడం యుక్తమే. అవును. ప్రపంచంలో దాన్నట్లనే వాడతారు. తత్ర హి ప్రసిద్ధతరః ప్రాణశబ్దః ఇతి అవోచామ. ప్రసిద్ధంగా ప్రపంచంలో దాన్నట్లనే వాడతారు గాబట్టి ముందు దాన్నట్లనే గ్రహిద్దాము. అయితే నను పూర్వవత్ ఇహ అపి తత్ లింగాత్ బ్రహ్మణః ఏవ గ్రహణం యుక్తం. ఇహ అపి వాక్యశేషే భూతానాం సంవేశన ఉద్గమనం పారమేశ్వరం కర్మ ప్రతీయతే. అయితే ఇంతకు ముందులాగానే దాని లక్షణాలను చూస్తే, దాని గురించి లక్షణాలేం జెప్తూ ఉన్నారు? ఇమాని భూతాని ప్రాణం ఏవ అభిసంవిశంతి. ఈ భూతాలు, ప్రాణాలన్నీ, అన్ని ప్రాణులు ఆ ప్రాణంలోకే వెళ్ళిపోతాయి, లయమైపోతాయి. ఆ ప్రాణం నుంచే మళ్ళీ ఉద్భవిస్తాయి అని, ఆ ప్రాణంలోకి వెళ్ళిపోతాయి, అక్కడ లయమైపోతాయి, అక్కడి నుంచే మళ్ళీ వస్తాయి అని చెప్తూ ఉంటే, ఓహో! చెప్తున్నది బ్రహ్మ గురించే కదా అని మనం అర్థం జేసుకోవాలి కదా! ఎందుకు అంటే ఇక్కడ వాక్యశేషంలో ఈ చెప్తూ ఉన్న మిగిలిన విషయాలేమున్నాయి? మొత్తం ప్రాణులన్నీ అందులోకే వెళ్తాయి, అందులో నుంచే వస్తాయని ఏంటో చెప్తున్నారు కాబట్టి, ఆ వాక్యశేషము మిగిలిన వాక్యం మొత్తం, మిగిలిన మంత్రమంతా పెట్టుకుని, ఆ వేద వాక్యము చివరిదాకా చూస్తే మనకేమర్థమైతుంది? ఈ ప్రాణులన్నీ అందులోకే వెళ్ళిపోతాయి, అందులో నుంచే వస్తాయి గాబట్టి, అన్నీ ఎందులోకి వెళ్తాయో, ఎందులో నుంచి వస్తాయో అది పరమేశ్వరుడి కర్మ కదా! ఈశ్వర కర్మ అది. బ్రహ్మ కర్మ గాబట్టి,
ఆ విధంగానే తను తెలుసుకోవాలి గదా! ఇక్కడ జరుగుతున్నది ఈశ్వరుడి వల్ల జరిగే కర్మలు. అందులోకి వెళ్ళడం, అందులోంచి రావడం అన్నవి జరుగుతున్నాయని తెలుస్తున్నాయి కదా! మరి ప్రాణం అనగానే ప్రాణవాయువులు మాత్రమే ఎందుకు తీసుకొని ఆగాలి? పరబ్రహ్మం అనుకుందాము కదా! అని ఈ రకంగా ఆలోచిద్దామిప్పుడు. కాదు. ముందు ప్రసిద్ధంగా ఉన్నదాన్ని అడ్రెస్ చేద్దాము. ముఖ్యః అపి ప్రాణే భూత సంవేశన ఉద్గమనస్య దర్శనాత్. ముఖ్య ప్రాణాల్లోకి కూడా ముఖ్య ప్రాణం అంటే అసలు పంచ ముఖ్య ప్రాణాలని చెప్తారు. ప్రాణ, అపాన అని ఇందాక మనం చెప్పుకున్నట్టు. అందులో గూడా ముఖ్య ప్రాణము ప్రాణం. ఎందుకంటే ఆ ప్రాణం ఉంటేనే గదా! ప్రజలందరూ బ్రతికుండేది. ఆ ప్రాణం లేకపోతే వాళ్ళుండరు. కాబట్టి ముఖ్య ప్రాణం తీసుకుందాము. పైగా ఈ భూతాలన్నీ అందులోకే వెళ్తాయి. అందులో నుంచే వస్తాయన్నది మనకు తెలుస్తూ కూడా ఉన్నది. ఎగ్జాంపుల్ చూసుకుందాము. ఏవం హి ఆమ్నాయతే యదా వై పురుషః స్వపితి ప్రాణం తర్హి వాక్ అపి ఏతి ప్రాణం చక్షుః ప్రాణం మనః సహ యదా ప్రబుధ్యతే ప్రాణాత్యేవ అధి పునః జాయంతే అని శతపథ బ్రాహ్మణంలో ఉన్నది. ఈ శతపథ బ్రాహ్మణం గురించి నేను చాలా వెతుకుతూ ఉంటాను. మధ్య మధ్యలో ఇట్లా కాపీ ఏమైనా దొరుకుతుందేమో అని. సాంస్క్రిట్ డాక్యుమెంట్స్‌లో గూడా కనిపించట్లేదు. ఒకవేళ మనం అవసరమైతే తయారు జేసుకోవాలేమో ఇప్పటికి. దాన్ని నేను చెయ్యలేదు. కానీ శతపథ బ్రాహ్మణంలో ఏం జెప్తూ ఉన్నారంటే, మాటి మాటికి ఆమ్నాయతే అదేం జెప్తుందంటే ఆ ఆమ్నాయంలో ఎప్పుడైతే యదా మన పురుషుడు మనిషి అన్నవాడు స్వపితి నిద్రబోయి కలలుగంటూ ఉన్నాడనుకో. వాడు నిద్రబోతూ ఉన్నప్పుడు అప్పుడేమవుతుంది వాడి వాక్ వాడి ప్రాణంలోకి వెళ్లి ఏతి ఉంటుంది. మనిషి ఎవడైనా నిద్రబోతూ ఉన్నాడంటే వాడి మాట గూడా వాడి ప్రాణంలో లయమైపోతుంది. నిద్రబోతున్న వాడేం మాట్లాడతాడు? అంటే కలలో పరవరిస్తాడు. అది పక్కన పెడదాం. అది జనరల్‌గా జరగదు. అది ఎక్సెప్షన్ గాబట్టి. నిద్రపోతూ ఉన్నవాడేం జేస్తాడు? మాటలు గూడా ఆపేస్తాడు. కాబట్టి వాడి వాక్ గూడా వాడి ప్రాణంలోకి వెళ్లి లయమైపోతుంది. అట్లానే వాడి చక్షువు చూపు కూడా వాడి ప్రాణంలో లయమైపోతుంది. నిద్రపోతున్న వాడు ఇంకేమి చూడడు. వాడి కళ్ళ ముందు ఏదైనా ఉన్నా వాడికి కనిపించదు. అట్లానే వాడి మనసు కూడా వాడి ప్రాణంలో లయమైపోతుంది. వాడి మనసు కూడా ఇంకా దీర్ఘ సుషుప్తావస్థలో ఉన్నప్పుడు వాడికి ఇంకేమి తెలీదు. మనసులో గూడా కలలు గూడా రావు. సహ యదా ప్రబుధ్యతే వాడెప్పుడు మేలుకుంటాడో అప్పుడు ఆ ప్రాణం నుంచే మళ్ళీ వాడి మాట, వాడి చూపు, వాడి మనసు, వాడి మొత్తం అన్ని ఇంద్రియాలు పునః తిరిగి అధిజాయంతే బయటికొస్తాయి. అని చెప్తూ ఉండడం వల్ల మనకేమర్థమైతుంది? ఈ ప్రాణము నిద్రపోతూ ఉన్నప్పుడు అన్నీ వెళ్లి వాడి ప్రాణంలో ఉంటాయి. వాడి ప్రాణం ఉంటుంది. వాడి ప్రాణం ఇంకా పోలేదు గాబట్టి వాడి ప్రాణంలోకే ఇవన్నీ వెళ్లి ఉంటాయి గాబట్టి, ప్రాణం పోలేదు, ప్రాణం ఉంది అని చెప్పుకుంటున్న ప్రాణం ఏదున్నదో, ఆ ప్రాణము ఇక్కడ చెప్పబడుతూ ఉన్నదో ఏమో ముందు చూద్దాము. ప్రత్యక్షం చ స్వాపకాలే ప్రాణవృత్తౌ అపరిలుప్యమానాయాం ఇంద్రియవృత్తయః పరిలుప్యంతే. ప్రత్యక్షం మనకు తెలుస్తూనే ఉన్నది గదా! ప్రతిరోజు చూస్తూ ఉంటాము. స్వాపకాలే నిద్రపోతున్న సమయంలో ప్రాణవృత్తులు మాత్రము ప్రాణం ఉన్నప్పుడు జరిగే క్రియలు గుండె కొట్టుకోవడం మొదలైనవన్నీ రక్త ప్రసారణము అట్లాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. అవేమి లుప్తం కావు. అవి ఆగవు. ఇంద్రియ వృత్తులు మాత్రం ఆగిపోవచ్చు. కాబట్టి మనకేం తెలుస్తుంది? ప్రాణవృత్తులన్నీ ఉంటాయి. ఇంద్రియ వృత్తులంటే నడవడము, చూడడము, వినడము, తినడము ఇటువంటి ఇంద్రియాలు చేసే కర్మలు ఆగిపోయినా గూడా ప్రాణం చేసే కర్మలన్నీ అట్లానే ఉంటూ ఉన్నాయి. దీన్ని బట్టి మనకేమర్థమైతుంది? ప్రాణంలోకి అన్నీ వెళ్ళి ఉండిపోతాయి. ప్రాణం మాత్రం ఉంటుంది. కాబట్టి ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది ప్రాణము, ప్రాణవాయువు అని అర్థం చేసుకుందాము. అట్లానే ప్రబోధకాలే చ ప్రాదుర్భవంతి ఇతి. మళ్ళీ మేల్కుంటే ఆ ప్రాణం దగ్గర నుంచే ప్రాణశక్తులు, ఆ ప్రాణవాయువులు, ఆ ప్రాణము మిగిలిన ప్రాణకర్మలన్నిటిని చేస్తూ ఆ శరీరాన్ని నడిపిస్తూనే ఉంటుంది. అదేం ఆగదు. ఈలోగా వీడు మేలుకున్న తర్వాత మళ్ళీ వీడి ఇంద్రియాలన్నింటికి మళ్ళీ ఆ చైతన్యం కలుగుతుంది. ప్రాణంలో నుంచే మళ్ళీ ఈ ఇంద్రియాలన్నింటికి కదిలే శక్తి వస్తుంది. ఇంద్రియాలన్నీ కదిలి పనులు చేస్తూ ఉంటాయి.
ఇంద్రియసారత్వాత్ చ భూతానాం అవిరుద్ధః ముఖ్యే ప్రాణే అపి భూత సంవేశన ఉద్గమనవాది వాక్యశేషః. ఇప్పుడు ఇంద్రియ సారమే గదా భూతాలంటే. ప్రాణులంటే ఏంటి? ఇంద్రియాలతో కూడి ఉన్నాయి అని అర్థం. ఇక్కడేం చెప్పారు? ఇమాని భూతాని సర్వాణి మొత్తం అన్నీ ఆ ప్రాణంలోకే వెళ్ళిపోతాయి. ప్రాణంలో నుంచే వస్తాయి అంటే, ఈ భూతాలేంటి మళ్ళీ? పాంచభౌతికమైన దేహంలో తయారై ఉన్న పాంచభౌతికమైన ఇంద్రియాలే గదా! ఈ భూతాలంటే ఏంటి? ఇంద్రియ సారాలు. ఇంద్రియాలతో కూడి ఉంటుంది భూతము, ప్రాణము. ప్రాణి ఆ శరీరము ఇంద్రియాలతో కూడి ఉంటుంది. కాబట్టి ఆ ఇంద్రియాలన్నా, భూతాలన్నా ఒకటే విషయము. అవిరుద్ధము. భేదం లేదు. అందుకని ఇవన్నీ ఈ ఇంద్రియాలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటున్నాయి? మన శతపథ బ్రాహ్మణం చెప్పినట్టు ముఖ్య ప్రాణంలోకి వెళ్ళి ఉంటాయి. ఈ భూతాలన్నీ అంటే ఇంద్రియాలన్నీ. అందులోకే సంవేశనము, ప్రవేశనము అన్నీ. అవి అందులోకే ప్రవేశిస్తాయి. అక్కడ ఉంటాయి. మళ్ళీ ఉద్గమనము. అక్కడి నుంచే బయటికొస్తాయి. అని మిగిలిందంతా మనం వాక్యశేషాన్ని కలుపుకున్నాం అనుకో. దాంతో అక్కడికక్కడికి సరిపోతుంది. ఇక్కడ మన గురుగారు చెప్తున్న విషయమేమి? ప్రాణం అంటే ఆ ప్రాణవాయువులు. పడుకుని ఉంటే గూడా ప్రాణవాయువులు నడుస్తూ ఉంటాయి. ఈ ఇంద్రియాలన్నీ అందులోకే వెళ్ళిపోతాయి. అందులో నుంచే వస్తున్నాయన్నది సరిపోయింది గదా! ఆ రకంగా ముందు చూద్దాం. అట్లానే అపిచ ఆదిత్యః అన్నం చ ఉద్గీత ప్రతిహారయోః దేవతే ప్రస్తావదేవతాయాః ప్రాణస్య అనంతరం నిర్దేశ్యతే. ప్రాణం అనంతరం ప్రాణం తర్వాత ఇంకా 2 జెప్పారు. ఇప్పుడు ప్రస్తావ దేవత ప్రాణం అని చెప్పిన తర్వాత ఉద్గీత దేవత ఆదిత్యుడు, ప్రతిహార దేవత అన్నం అని కూడా చెప్పారు. ఇది రెండో కారణం. ఒక కారణమేమి అంటే, మనకు ప్రాణం అనగానే ప్రాణవాయువులని ప్రస్ఫుటంగా తెలుస్తుంది కాబట్టి అదొక కారణం. రెండో కారణము ఆ ప్రాణాల్లోకే ఇంద్రియాలన్నీ వెళ్ళిపోయి ఉంటాయి. ఇంద్రియాలన్నా, భూతాలన్నా ఒకటే. కాబట్టి ప్రాణం అంటే ప్రాణవాయువులు. ఇప్పుడు మూడో కారణము. ఇక్కడ ప్రాణం అని చెప్పి ఊరుకోలేదు మన వేదము. ప్రస్తావానికి దేవత ప్రాణం అని జెప్పిన తర్వాత, ఉద్గీతకు దేవత ఆదిత్యుడు, ప్రతిహారానికి దేవత అన్నము అని గూడా జెప్పింది. ఈ ఆదిత్యుడు, అన్నము బ్రహ్మము గాదు గదా! నచ తయోః బ్రహ్మత్వమస్తి తత్సామాన్యాత్ చ ప్రాణస్యాపి న బ్రహ్మత్వం ఇతి. ఈ రెండింటికి ఉద్గీతకు, ప్రతిహారానికి చెప్పబడ్డ దేవతలు ఆదిత్యుడు, అన్నము అన్నవి బ్రహ్మత్వంతో లేవు గాబట్టి వీటితో పాటే ఈ ప్రాణాన్ని గూడా ప్రస్తావానికి దేవతగా చెప్పబడి ఉండడం చేత, అవన్నీ సమానంగా ఉన్నాయి. ఆ సామాన్యత్వం వల్ల ప్రాణము బ్రహ్మము కాదు. ప్రాణానికి బ్రహ్మత్వం లేదు. ఇది ఇంకొక కారణము. ఏవం ప్రాప్తే ఈ రకంగా 3 కారణాలకి ప్రాణం అంటే ప్రాణవాయువులు అయ్యుండొచ్చు, బ్రహ్మము గాదు అని ఒకవేళ మన మనసంటే, అదే పూర్వపక్షంలో ఉండి, అప్పుడు మనము సిద్ధాంతం ఏమి చెయ్యాలి అంటే, దాని గురించి మన సూత్రకారుడు చెప్పిన సూత్రాన్ని బెట్టుకుని, వేదం చెప్పిన వాక్యాల్ని బెట్టుకుని, మనసుకి ఈ విషయం అర్థమయ్యేలాగా నచ్చజెప్పాలి. ఏవం ప్రాప్తే ఈ విధంగా ఉంటే విషయము, కాబట్టి ప్రాణం అని వేదం చెప్తున్నది, ప్రాణవాయువుల్లో ప్రాణం అని ఒకవేళ అనుమానం వస్తే, సూత్రకారుడు ఆహా! ఆయనేమన్నారంటే, అతః ఏవ ప్రాణః ఇతి అన్నారు కూర్చున్నారు. అందుకనే నేను జెప్పింది. ప్రాణం అన్నదానికి గుర్తులు జూసుకో. చూసుకుంటే అదే బ్రహ్మమని తెలుస్తుంది. అతః ఏవ ప్రాణః అన్నారు. ఇంక కూర్చున్నారాయన. ఇంకిప్పుడు మనము దాన్ని బెట్టుకొని ఆలోచించుకుందాము. తత్లింగాత్ ఇతి పూర్వసూత్రే నిర్దిష్టం. తత్లింగాత్ అని మనము పూర్వసూత్రం దగ్గర నుంచి తెచ్చి కలుపుకుందాం. అతః ఏవ ప్రాణః తత్లింగాత్. ప్రాణః తత్లింగాత్. ఆకాశః తత్లింగాత్ లాగా. ఆ గుర్తుల్ని బెట్టుకుంటే ఆకాశం అంటే బ్రహ్మం అని తెలిసినట్టే. ఆ గుర్తుల్ని బెట్టుకొని చూస్తే ప్రాణం అంటే గూడా బ్రహ్మమని తేలుతుంది. అతః ఏవ తత్లింగాత్ ప్రాణశబ్దమపి పరం బ్రహ్మ భవితుం అర్హతి. కాబట్టి అందుకనే ఆ ప్రమాణాలను చూసుకుంటే ప్రాణం అన్న శబ్దం వినగానే పరబ్రహ్మం అని అయి ఉండడము కుదురుతుంది. ఎందుకు?
ప్రాణస్యాపి బ్రహ్మలింగ సంబంధ శ్రూయతే. ప్రాణానికి ఆ బ్రహ్మకు ఏ ఏ గుర్తులు చెప్పారో అవన్నీ ప్రాణానికి కూడా ఉన్నాయి. ఆ సంబంధం ఉన్నది కాబట్టి. మన వేదం ఏం చెప్తుంది? సర్వాణిహ వై ఇమాని భూతాని ప్రాణం ఏవ అభిసంవిశంతి ప్రాణం అభ్యుజ్జిహతే అని చెప్పిందా లేదా? ఈ మొత్తము భూతాలు ప్రాణులన్నీ ఆ ప్రాణంలోకే వెళ్తాయి, అందులో నుంచే వస్తాయి అని ఛాందోగ్యోపనిషత్తు చెప్పింది. ప్రాణ నిమిత్తౌ సర్వేషాం భూతానాం ఉత్పత్తి ప్రళయౌ ఉచ్యమానౌ ప్రాణస్య బ్రహ్మతాం గమయతః. ప్రాణం వల్లే భూతాలన్నీ అందులోకి వెళ్ళి దాని నుంచే అన్నీ బయటికి రావడం అన్న 2 విషయాలు చెప్పింది కాబట్టి ప్రాణం అనగానే బ్రహ్మ గురించి చెప్తూ ఉన్నది అని మనం అర్థం చేసుకోవాలి. అది బ్రహ్మ గురించే చెప్తున్నది. మరైతే ఇంతకు ముందు మనం ఏవో చెప్పుకున్నాం కదా, కొన్ని ప్రాణం అంటే ప్రాణవాయువులు అని అర్థం చూసుకోవడం కోసం కొన్ని ప్రయత్నాలు చేశాం కదా, వాటి గురించి ఏంటో చూద్దాం. నను ఉక్తం ముఖ్య ప్రాణ పరిగ్రహే అపి సంవేశన ఉద్గమన దర్శనం అవిరుద్ధం స్వాప ప్రబోధయోహో దర్శనాత్ ఇతి. మరి ముఖ్య ప్రాణం అని తీసుకుంటే ఒకవేళ ప్రాణం అంటే ఆ ముఖ్య ప్రాణం అని ఒకటి ఉంది కదా, ప్రాణం ఉండడం ప్రాణం పోవడం ఆ రకమైన ప్రాణం, ప్రాణవాయువుల్లో ప్రాణం. దాన్ని ఒకవేళ పరిగ్రహిస్తే కూడా ఇక్కడ ప్రాణం అనగానే ప్రాణవాయువు అని అనుకున్నప్పుడు అందులోకే భూతాలన్నీ వస్తాయి, అందులో నుంచే బయటకు వస్తాయని చెప్పిన ఎగ్జాంపుల్స్ కూడా చూసుకున్నాం కదా. అందులోకే వెళ్ళిపోతాయి, అందులోకే వస్తాయి, అందులో నుంచే ఉంటాయని ఇవన్నీ మనము ఆ శతపథ బ్రాహ్మణంలో చూసుకున్నాం కదా. పడుకున్న సమయంలో మొత్తం కళ్ళు, వాక్కులు, మనస్సు అన్నీ వెళ్ళి అందులోనే ఉంటాయి. ప్రబోధ సమయంలో మేల్కున్నప్పుడు మళ్ళీ అన్నీ అందులో నుంచే వస్తాయి అని చూపించారే మరి. కాబట్టి ముఖ్య ప్రాణాన్ని ఎందుకు పక్కన పెడుతున్నాం మనము అంటే అత్ర ఉచ్యతే. ఇప్పుడు దాటి చూద్దాం పట్టు. స్వాప ప్రబోధయోః ఇంద్రియాణం ఏవ కేవలానాం ప్రాణాశ్రయం సంవేశన ఉద్గమనం దృశ్యతే న సర్వేషాం భూతానాం. స్వాప ప్రబోధయోః పడుకున్నప్పుడు మేల్కున్నప్పుడు జాగ్రత్త స్వప్నావస్థల్లో ఇంద్రియాల గురించి మాత్రమే చెప్తూ ఉన్నది. ఇక్కడ శతపథ బ్రాహ్మణం ఏం చెప్తున్నది? వాడు పడుకున్నప్పుడు వాడి వాక్కులు వాడి ప్రాణంలోకి వెళ్ళిపోతాయి, వాడి చూపు వాడి చక్షువులు వాడి ప్రాణంలోకి వెళ్ళిపోతాయి, వాడి మనస్సు వాడి ప్రాణంలోకి వెళ్ళిపోతాయి అని చెప్తున్నది ఇంద్రియాల గురించి మాత్రమే. అంతవరకే చెప్పిందది మన వేదము. మొత్తం సర్వ ప్రాణులన్నీ అందులోకి వెళ్ళిపోతాయా? నేను నిద్రపోయినప్పుడు నా చుట్టూ ఉన్న ప్రాణులన్నీ నాలోకి వెళ్ళిపోతున్నాయా? నేను నిద్రపోయినప్పుడు ఓన్లీ నా శరీరంలోని ఇంద్రియాలు నా ప్రాణంలో లయం అవ్వచ్చు, శతపథ బ్రాహ్మణం చెప్పినట్టు. నేను నిద్రపోతే మొత్తం ప్రపంచంలో ఉన్న భూతాలన్నీ వచ్చి నాలో లయం అవ్వట్లేదు కదా. ఇక్కడ చెప్తున్నది ఓన్లీ ఇంద్రియాలు అని క్లారిఫై చేయలేదు. ఇమాని సర్వాణి భూతాని అన్నది. మొత్తం ప్రాణులన్నీ ఆ ప్రాణంలోనే లయం అవుతాయని చెప్పింది. కాబట్టి ముఖ్య ప్రాణం అంటే ఒకటే ఒకటి ఉన్నది, పరబ్రహ్మము. ఇహతో స ఇంద్రియాణం స శరీరాణం చ జీవావిష్టానాం భూతానాం సర్వాణిహ వై ఇమాని భూతాని ఇది శృతేహే. ఇక్కడేమో ఇంద్రియాలతో పాటు శరీరాలతో పాటు జీవుడు ప్రవేశించి ఉన్న ఆ మొత్తం భూతాలన్నీ ప్రాణులన్నీ మొత్తము సర్వాణి ఇమాని భూతాని ఆ ప్రాణంలోకే వెళ్ళిపోతాయని చెప్తున్నారు. నేను పడుకొని నిద్రపోయినప్పుడు మొత్తం అన్నీ వచ్చి నాలోకి ఎక్కడ వెళ్తున్నాయి? మొత్తం అన్నీ నాలోకి వెళ్ళొచ్చు, అది వేరే విషయము. నేను పడుకునున్నప్పుడు ఒకవేళ తీసుకునేది ప్రాణవాయువులుగా నేను ఆ ప్రాణం అన్న శబ్దానికి అర్థం తీసుకుంటే, నేను పడుకొని నిద్రపోయినప్పుడు నా ఇంద్రియాల కర్మలన్నీ చేష్టలన్నీ ఉడిగిపోయి అవన్నీ ప్రాబబ్లీ పోయి నా ప్రాణంలో ప్రాణవాయువులో ఉండొచ్చు గానీ, ప్రపంచంలో ఉన్న ప్రాణులన్నీ వచ్చి నా ప్రాణవాయువులో ఎందుకుంటాయి? కాబట్టి అది చాలా లిమిటెడ్‌గా ఉంటుంది అర్థము. యదాపి భూతశ్రుతిః మహాభూత విషయా పరిగృహ్యతే తదాపి బ్రహ్మలింగత్వం అవిరుద్ధం. అంటే ఇంకొక రకంగా చూద్దాం పట్టు. ఇప్పుడిక్కడ ఈ మొత్తము భూతాలన్నీ అందులోకే వెళ్ళిపోతున్నాయి అన్నప్పుడు, భూతాలంటే మొత్తం ప్రాణులు అని కాకుండా భూతాలు అంటే పంచభూతాలు అనుకుందాం.
పంచభూతాలు అనుకుంటే కూడా పనికొస్తుంది. పంచభూతాలు ఆకాశం దగ్గర నుంచి మొదలుపెట్టి భూమి దాకా అన్నీ ఎందులోకి వెళ్ళిపోతాయి? నేను నిద్రపోయినప్పుడు నా ప్రాణవాయువుల్లోకి వెళ్ళవు గదా! ఆకాశం దగ్గర నుంచి మొదలుపెట్టి భూమి దాకా మొత్తం అన్నీ నా ప్రాణవాయువుల్లోకి వెళ్ళవు. నాలోకి వెళ్తాయి. నేనప్పుడు ప్రాణమై ఉంటాను. నా ప్రాణవాయువులు నేను గాదు. అంత మాత్రమే గాదు. ప్రాణవాయువులతో సహా అన్నీ నా నుంచే వచ్చాయి. అక్కడికి వెళ్ళాలిప్పుడు నేను. ఆ ఉద్దేశానికి ప్రాణం అంటే నేను అన్న స్థితికి వెళ్ళాలి. ఆత్మ, బ్రహ్మ అని. కాబట్టి ఒకవేళ పంచమహాభూతాల్ని చూసుకుంటే గూడా అవి గూడా వచ్చి ఈ ప్రాణవాయువుల్లోకి ఏమి లయమవ్వవు. కానీ పరబ్రహ్మంలో మాత్రం అవి లయమవుతాయి. అందుకని బ్రహ్మమన్న గుర్తే కనిపిస్తున్నదిక్కడ ప్రాణవాయువులు అని గాదు. అందుకని బ్రహ్మలింగత్వానికి ఇది అవిరుద్ధం గాబట్టి ప్రాణం అంటే బ్రహ్మము అని చూసుకుందాము. నను సహాపి విషయైః ఇంద్రియాణం స్వాపప్రబోధయోః ప్రాణే అప్యయం ప్రాణాత్ చ ప్రభవం శృణుమః. విషయాలతో పాటు ఇంద్రియాలు వాటి ఇంద్రియ విషయాలు అన్నీ వెళ్ళి కావాలంటే నిద్రబోయే సమయంలో ప్రాణంలో అప్యయం లయమవ్వచ్చు. లేదా ప్రబోధ సమయంలో ఇంద్రియ విషయాలన్నీ మళ్ళీ ప్రాణం నుంచే ప్రభవించొచ్చు. అప్యయం అంటే లయము, ప్రభవము అంటే సృష్టి. పడుకున్నప్పుడు ఇంద్రియ విషయాలు అందులోకి ప్రాణంలోకి వెళ్ళొచ్చు. మళ్ళీ అందులో నుంచి బయటికి రావచ్చు. యదా సుప్తః స్వప్నం న కంచన పశ్యతి యథా అస్మి ప్రాణాన్ ఏవ ఏకధా భవతి తదా ఏనం వాక్ సర్వైః నామభిః సహాపి ఏతి అని కౌశితకి ఉపనిషత్తు ఏం చెప్తున్నదంటే, ఎప్పుడైతే వాడు సుప్తుడు నిద్రపోయాడనుకోండి, అందులో కంచన స్వప్నం నా పశ్యతి, ఏ స్వప్నము చూడట్లేదు. గాఢ సుషుప్తి అవస్థలో ఉన్నాడు వాడు. అప్పుడు ఏమవుతుంది? వాడి ప్రాణము వాడే అయి ఉంటుంది. ఒకే విధంగా ఉంటుంది. మొత్తం అన్నీ వాడి ప్రాణాలతో సహా అన్నీ వెళ్ళి అందులోనే ఉంటాయి. వాడి వాక్కు మొత్తము నామరూపాత్మకమైన వాక్కులన్నీ గూడా అందులోకే వెళ్ళి ఉంటాయి అని మన కౌశితకి ఉపనిషత్తు చెప్తూ ఉన్నది. కాబట్టి మళ్ళీ ఆలోచిద్దాము. వాడు పడుకుని నిద్రపోతున్నప్పుడు స్వప్నం కూడా లేని సమయంలో అన్నీ వాడిలోకి వెళ్ళి లయమైపోతాయి. వాక్కులతో సహా, మనసుతో సహా ఇంకేమీ ఉండదని చెప్తున్నది గదా! మళ్ళీ ఇంకొకసారి ఆలోచిద్దాము. మనము ఫైనలైజ్ చేసుకునే కన్నా ముందు ప్రాణం అంటే ప్రాణవాయువులా? ఒకవేళ అట్లా అనుకున్నా కూడా తత్రాపి తత్లింగాత్ ప్రాణశబ్దం బ్రహ్మ ఏవ. అట్లా అనుకుంటే కూడా చెప్తున్నదేమి అన్నీ వెళ్ళి అందులోకే లయమైపోతాయి. అదొక్కటే ఉంటుంది అంటే ఏదుంటుంది? ఎప్పుడైనా సరే అన్నీ లయమైనప్పుడు ఒక్కటే ఉండేది బ్రహ్మం ఒక్కటే. కాబట్టి ప్రాణశబ్దంతో ఇక్కడ కూడా ఈ కౌశితకి ఉపనిషత్తులో చెప్పబడుతూ ఉన్నది కూడా బ్రహ్మమే. యత్ పునః అన్నాదిత్య సన్నిధానాత్ ప్రాణస్య అబ్రహ్మత్వం ఇతి తత్ అయుక్తం. అట్లానే ఇప్పుడు మన ఉద్గీతకు దేవత ఆదిత్యుడు, ప్రతిహారానికి దేవత అన్నము అని వీటితో పాటు కూడి ఉన్నందువల్ల ప్రాణము బ్రహ్మము కాదు. ప్రాణానికి బ్రహ్మత్వం లేదు అని ఏదనుకున్నామో అది కూడా అయుక్తం. అది కూడా తగదు. ఎందుకు? వాక్యశేష బలేన ప్రాణశబ్దస్య బ్రహ్మ విషయతాం ప్రతీయమానాయాం సన్నిధానస్య అకించిత్కరత్వాత్. మిగిలిన వాక్యం ఉంది గదా! అక్కడికి చెప్పి ఊరుకోలేదు. ప్రాణము. దీనికి ప్రస్తావానికి దేవత ఏది అంటే ప్రాణం అని చెప్పి ఊరుకోలేదు. వాక్య శేషం ఉన్నది. ఇంకా మిగిలిన వాక్యం ఉన్నది వేదవాక్యము. అదేం చెప్తున్నది? ప్రాణశబ్దంతో బ్రహ్మ విషయానికి సంబంధించిన గుర్తులే చూపిస్తున్నది కాబట్టి అదే తెలుస్తూ ఉన్నది. అందుకనే అది దేనితోటి కలిపి చెప్పినా సరే మనకు ప్రమాదమేమీ లేదు. అది ఆదిత్యుడితో కలిపి చెప్పినా, అన్నంతో కలిపి చెప్పినా సరే ప్రాణం అంటే మాత్రము బ్రహ్మం గురించే చెప్తున్నది. ఎందుకంటే
అకించిత్కరత్వాత్ చాలా స్వల్ప విషయం అది. ఎక్కువగా బలం లేని వాదన. ఇక్కడ వాక్యము మిగిలిందంతా వేదవాక్యం చూస్తే దాంట్లో బలంగా చెప్తున్నది ప్రాణం అన్న శబ్దంతో బ్రహ్మ విషయమే. ఒకవేళ ప్రాణం అని చెప్తున్నది ప్రాణవాయువులు అని ఒకవేళ మనము సమన్వయం చేయాలనుకుంటే గూడా అది బలహీనంగా ఉంటుంది వాదన అని చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత యత్ పునః ప్రాణశబ్దస్య పంచవృత్యౌ ప్రసిద్ధతరత్వం తదాకాశశబ్దస్య వా ప్రతివిధేయం. ప్రాణశబ్దానికి పంచవృత్తులున్నాయి గదా! మరి ప్రాణం అంటే పంచ ప్రాణాలు అని మనం చెప్పుకుంటాము. ఒక్కొక్క ప్రాణవాయువుకి ఒక్కొక్క వృత్తి, ఒక్కొక్క పని ఉంటుంది అని చెప్తాము. దానికి ఒక్కొక్క ప్రదేశం ఉంటుంది. ముక్కు దగ్గర నుంచి గుండెల దాకా వెళ్ళేది, గుండెల దగ్గర నుంచి కిందికి వెళ్ళేది అనేది కడుపులో ఉండేది, శరీరమంతా ఉండేదని ఇంట చెప్తూ ఉంటాము. కాబట్టి ఇది ప్రసిద్ధంగా తెలుస్తూ ఉంది గదా! అంటే అవును. కానీ ఆకాశ శబ్దం లాగానే మనం దీన్ని కూడా అర్థం జేసుకోవాలి. ఆకాశం అంటే జడాకాశం, భూతాకాశం గావచ్చు, హృదయాకాశం గావచ్చు. కానీ మనం చెప్పుకుంటున్నది చిదాకాశం. ఏదైతే అన్నింటినీ ప్రకాశింపచేస్తుందో, ఎందులో నుంచి అన్నీ వస్తాయో, ఎందులోకి అన్నీ వెళ్ళిపోతాయో, ఏది అన్నింటికన్నా గొప్పదై ఉన్నదో అని ఇవన్నీ ఉండాలి గదా! అట్లానే ఆనందం అనుకున్నప్పుడు మనము ఆనందమయ కోశమేనా కాదా అని కూడా అట్లానే చూసుకుంటూ వచ్చాము. ఆనందమయ కోశాన్ని తీసుకెళ్ళి మిగిలిన కోశాలతో పాటు కలిపినందుకు కాదో ఏమో! కానీ ఆనందం అంటే అన్ని చోట్ల బ్రహ్మం అని చెప్తుంది కాబట్టి అవునో ఏమో! అని చూసుకుని బ్రహ్మ పృష్టం ప్రతిష్ఠ అని ఎట్లా మనం అర్థం చేసుకున్నామో, అదే విధంగా ప్రాణ శబ్దాన్ని కూడా అర్థం చేసుకోవాలి. పంచప్రాణాలు ఉంటే ఉన్నాయి దాందేముంది? అన్నీ ఉంటాయి. చాలా పేర్లుంటాయి. వాళ్ళ నాన్నకదే పేరుండొచ్చు, వాళ్ళ కొడుక్కదే పేరుండొచ్చు, వాళ్ళ మనవడికదే పేరుండొచ్చు. ఒకే పేరున్నంత మాత్రాన కన్‌ఫ్యూజ్ ఎట్లా అవుతాం మనము విషయం తెలిసిన తర్వాత? తస్మాత్ సిద్ధిం ప్రస్తావ దేవతాయాః ప్రాణస్య బ్రహ్మత్వం. ఆ ప్రస్తావ దేవత ప్రాణం అని చెప్పబడిందేదున్నదో, ఆ శబ్దం వల్ల మనకు సిద్ధిస్తున్నదేమి అర్థము? బ్రహ్మత్వమే, బ్రహ్మం. అత్ర కేచిత్ ఉదాహరంతి. ఇంకా కొన్ని ఉదాహరణలు కూడా చూపించారు గదా! ప్రాణస్య ప్రాణం, ప్రాణబంధనం హి సౌమ్య మనః ఇతి చ. ప్రాణంలో ప్రాణం, ప్రాణానికి ప్రాణం, ప్రాణంతో మనసు బంధం అని ఏవేవో చెప్పారు గదా! కాబట్టి ప్రాణంలో ప్రాణం అనగానే ఇదొక రకమైన ప్రాణం, అదొక రకమైన ప్రాణము. అన్ని ప్రాణాలు ప్రాణమే. ప్రాణంలోకే ప్రాణం వెళ్ళిపోతుంది. కాబట్టి మనకున్న ప్రాణాలేమి అంటే ప్రాణవాయువులు అని అట్లా అర్థం చెప్పుకోరాదు. మనసు ప్రాణం పైన, ఊపిర్ల పైన ఆధారపడి ఉంటుంది అనగానే, ప్రాణవాయువులు ఊపిర్లే మనం ఇక్కడ చెప్పుకుంటున్న ప్రాణం అని చెప్పుకోవడానికి వీల్లేదు. అవన్నీ అయుక్తం. తగినవి గాదు. ఎందుకు అంటే, శబ్దభేదాత్ ప్రకరణాత్ చ సంశయ అనుపపత్తేః. శబ్దము వేరువేరుగా ఉంటుంది. ప్రాణస్య ప్రాణం, ప్రాణబంధనం సౌమ్య మనః అని చెప్తున్న సమయాల్లో, ఏ ప్రకరణంలో ఏ శబ్దాన్ని వాడుతూ ఉన్నారో, దాన్ని బట్టి గూడా మనం అర్థం చేసుకోవాలి. ఇంక సంశయాలు ఉండడానికి వీల్లేదు. యథా పితుః పితా ఇతి ప్రయోగే అన్యః పితా షష్ఠీనిర్దిష్టः అన్యః ప్రథమానిర్దిష్టः పితుః పితా ఇతి గమ్యతే. తద్వత్ ప్రాణస్య ప్రాణం ఇతి శబ్దభేదాత్ ప్రసిద్ధాత్ ప్రాణాత్ అన్యః ప్రాణస్య ప్రాణః ఇతి నిశ్చీయతే. ప్రాణంలో ప్రాణం అనగానే ఈ ప్రాణంలోకి ఆ ప్రాణం అన్నీ ఒకటే ప్రాణాలు. గాలులన్నీ ఒకటే. ఒక గాలిలో నుంచి ఇంకొక గాలి, ఒక గాలిలోకి ఇంకొక గాలి అని మనం చెప్పుకోవడానికి వీల్లేదు. ఆ రకంగా అర్థం చేసుకోరాదు దానికి. ఇప్పుడు కావాలంటే తండ్రి నుంచి తండ్రి అని ఉన్నదనుకోండి. తండ్రి నుంచి తండ్రి అంటే ఆ తండ్రి, ఈ తండ్రి 2 ఒకటే తండ్రి అనుకోం గదా! అట్లా ప్రయోగించినా గూడా తండ్రి, తండ్రి అన్న మాటలని నాన్న, నాన్న అన్న మాటల్ని వాడినా గూడా ఆ ప్రయోగం ఎట్లా ఉన్నా గూడా ఓకే. వేరే ఒక పిత ఉన్నాడు. షష్ఠి నిర్దిష్టము ప్రాణస్య పితుః అని తండ్రి యొక్క అని చూసుకుని అన్యః ఇంకొక ఆయనున్నాడు. ఆయన ప్రథమ విభక్తితో నిర్దేశించబడుతూ ఉన్నాడు. నాన్న, తండ్రి అని, పితా అని. కాబట్టి పితుః అన్నప్పుడు షష్ఠి విభక్తితో, పితా అన్నప్పుడు ప్రథమ విభక్తితో తండ్రి యొక్క తండ్రి
అని ఆ రకంగా తండ్రి యొక్క తండ్రి, తండ్రి నుంచి తండ్రి, ఆ రకంగా అర్థం చేసుకున్నప్పుడు మనకు 2 వేరు వేరు తండ్రులని తెలుస్తున్నది గదా! 2 ఒకటే అని మనం కన్‌ఫ్యూజ్ అవ్వం గదా! తద్వత్ అట్లానే ప్రాణస్య ప్రాణం అంటే 2 వేరు వేరు ప్రాణాలు. మామూలుగా ప్రాణవాయువులేవున్నాయో అవన్నీ కూడా ఏ ప్రాణంలోకి వెళ్ళిపోతాయో చివరగా అది మహాప్రాణం, ముఖ్య ప్రాణం. అదొకటే ప్రాణం. అది పరబ్రహ్మం. ఇతి అని శబ్దభేదాత్ ప్రసిద్ధాత్ ప్రాణాత్ అన్యః ప్రాణస్య ప్రాణః ఇతి నిశ్చీయతే. వేరే వేరే శబ్దాలున్నాయి. షష్ఠీ విభక్తిలో జెప్పిందొకటి, ప్రథమ విభక్తిలో జెప్పిందొకటి అని చూసుకోవడం అట్లాంటివన్నీ చేయాలి. ప్రసిద్ధంగా ఉన్న అర్థాలు జూడాలి. అసలు ఉన్న అర్థాలు జూడాలి. ఇవి వేరు వేరుగా ఉన్నాయేంటో చూసుకొని, అర్థం జేసుకొని, అక్కడ ప్రకరణాన్ని బట్టి తెలుసుకోవాలి గానీ, ప్రతి దానికి ఒకటే అర్థం చూసుకోవడానికి వీల్లేదు. తద్దినం అనగానే పిండ ప్రదానం అని అక్కడికెళ్ళిపోయి కూర్చోరాదు. శ్రాద్ధం అనగానే అదిగో తద్దినం జేయడము, పిండం పెట్టడము అని అర్థం జేసుకోకూడదు. శ్రాద్ధం అంటే శ్రద్ధకు, ఫోకస్‌కి సంబంధించిన విషయము అని అర్థం జేసుకోవాలి. శ్రద్ధ నుంచి వచ్చింది శ్రాద్ధం. తత్ దినం ఆ రోజు అన్నది తద్దినం అని ఈ రకంగా మనం విషయం అర్థం జేసుకోవాలి. వినగానే ఏదో ఒక అర్థం స్ఫురించిందంటే దాన్ని పట్టుకొని కూర్చోరాదు. నహి సహ ఏవ తస్య ఇతి భేద నిర్దేశార్హః భవతి. అదే ఇది అని మనం వెంటనే నిర్దేశించుకోరాదు. యస్య చ ప్రకరణే యః నిర్దిశ్యతే నామాంతరేణాపి సహ ఏవ తత్ర ప్రకరణ నిర్దిష్టః ఇతి గమ్యతే. ఒక్కొక్క ప్రకరణంలో ఒక్కొక్కసారి ఒకే విషయానికి వేరు వేరు పేర్లు కూడా వాడుతూ ఉంటుంది. వేరు వేరు శబ్దాలను, వేరే వేరే నామాలను వాడుతూ ఉంటుంది. ఆ ప్రకరణంలో అది ఏ పేరు పెట్టి పిలిచినా చెప్పబడుతున్నది ఒకే విషయము అని మాత్రం మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. ఎగ్జాంపుల్ ఏంటంటే జ్యోతిష్టోమాధికారే వసంతే వసంతే జ్యోతిషా యజేత ఇత్యత్ర జ్యోతిశబ్దః జ్యోతిష్టోమ విషయః భవతి. జ్యోతిష్టోమం అన్న విషయం గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్న ప్రకరణంలో వేదం ఏం జెప్తుంది? జ్యోతిష్టోమం అన్నది ఒక యజ్ఞం. వసంతకాలంలో ప్రతి వసంత ఋతువులో జ్యోతిష్‌తో యజ్ఞం చెయ్యాలి. జ్యోతితో యజ్ఞం చెయ్యాలి అని అది చెప్తూ ఉన్నప్పుడు అందులో జ్యోతిః అన్నప్పుడు ఆ శబ్దానికి అర్థమేమి? జ్యోతిష్టోమం అనే గదా! ఎందుకంటే జ్యోతిష్టోమం గురించి చెప్తున్న ప్రకరణం గాబట్టి, ప్రతి వసంత కాలంలో నువ్వు జ్యోతితో యజ్ఞం చెయ్యి అంటే దీపం బెట్టి చెయ్యి, జ్యోతి బెట్టి చెయ్యి గాదు. జ్యోతిష్టోమం అన్న యజ్ఞం చెయ్యి అని అది చెప్తున్నట్టు మనకు ఎట్లా అర్థమవుతూ ఉంటుందో, తథా అట్లానే బ్రహ్మణః ప్రకరణే బ్రహ్మం గురించి చెప్తున్న ప్రకరణంలో ప్రాణబంధనం హి సౌమ్య మనః ఇతి శ్రుతః మనకు చాందోగ్యోపనిషత్తులో షష్టో అధ్యాయంలో శ్వేతకేతుకు ఉద్దాలకుల వారు చెప్తున్నది మొత్తము బ్రహ్మ సంబంధ విషయము. అందులో ఓ సౌమ్య మనస్సు ప్రాణబంధనం అని చెప్పగానే ఈ ప్రాణం అనగానే మనకు అర్థం అవ్వవలసిందేంటి? చెప్తూ ఉన్న విషయము బ్రహ్మ గురించి కాబట్టి ప్రాణం అంటే బ్రహ్మమే. ఇతి శ్రుతః ఈ విధంగా ప్రాణశబ్దః వాయు వికార మాత్రం కథం అవగమయేత్ ఎట్లా అనుకుంటాము? చెప్తున్నది బ్రహ్మ విషయమైతే ప్రాణం అంటే వాయు వికారం అని ఎందుకు అనుకుంటాం మనము? అతః సంశయ అవిషయత్వాత్ న ఏతత్ ఉదాహరణం యుక్తం. ఇక్కడ సంశయానికి అవకాశమే లేదు గాబట్టి, సంశయానికి ఇది విషయమే గాదు. అసలు అనుమానించే పనే లేదు గాబట్టి, ఇది ఇప్పుడు చెప్తూ ఉన్న ఈ ఉదాహరణ నా యుక్తం తగదు. ఇక్కడ ఆ ఉదాహరణ పనికిరాదు. ప్రస్తావ దేవతాయాం తు ప్రాణే సంశయ పూర్వపక్ష నిర్ణయాః ఉపపాదితాః ఈ విధంగా ప్రస్తావ దేవత ఎవరు? గురువుగారు. అంటే ప్రాణము. అంటే ప్రాణం అంటే ఏమి? అదిగో పరబ్రహ్మము. ఎందుకు? అన్నీ ఆ ప్రాణంలోకే వెళ్ళిపోతాయి. అన్నీ అందులో నుంచే వస్తాయని చెప్పబడింది గాబట్టి అని, ఈ ప్రాణం అంటే ఆ ప్రాణమేనా? ప్రాణం అంటే ఏమి? అన్న సంశయాన్ని పెట్టుకుని, పూర్వపక్షంతో మనము ప్రశ్నలు వేసుకుని, ఉత్తర పక్షంతో దాన్ని విచారించుకుని, నిర్ణయాలు తీసుకుని, ఇక్కడ ప్రతిపాదించిన ప్రాణం అంటే పరబ్రహ్మమే అని మనము సిద్ధాంతీకరించుకున్నాం. ఆ విధంగా విషయం మొత్తం చెప్పబడ్డది అని మనకు ఈ అధికరణము
అందులో ఈ సూత్రము, దాని భాష్యము, మన విచారణ పూర్తయ్యాయి. ఆ తర్వాత 10వ అధికరణము జ్యోతిశ్చరణాధికరణము. దాంట్లో కొన్ని సూత్రాలున్నాయి. ఈ అధికరణంలో కొన్ని సూత్రాలున్నాయి. 24 నుంచి 27 వరకు. ఈ 4 సూత్రాలను మనం నెమ్మదిగా చదువుకుంటూ వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుకుందాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.